గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో జ్యోతిష శాస్త్రం ప్రకారం మనకి మొత్తం 27 నక్షత్రాలు ఉన్నాయి. ఒక్కొక్క నక్షత్రంలో జన్మించిన వారికి ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఉంటుందండి. ఈ వీడియోలో నేను చాలా క్లియర్గా 27 నక్షత్రాలలో జన్మించిన వారి ప్రత్యేకతలేంటో, వారిలో ఉండే బలాలేంటో, బలహీనతలేంటో, వారి మనస్తత్వం, వారి నిజస్వరూపం అనేది ఎలా ఉంటుందో చాలా క్లియర్గా వివరిస్తానండి. మొట్టమొదటి నక్షత్రం అశ్విని నక్షత్రం అండి. ఈ అశ్విని నక్షత్రానికి అధిపతి కేతు అండి. మనకి జ్యోతిష శాస్త్రంలో మొత్తం 3 గణాలు ఉంటాయండి. మనుష్యగణం, దేవగణం, రాక్షస గణం. ఈ అశ్విని నక్షత్ర జాతకులు దేవగణంలో జన్మించారు. జంతువేమో గుర్రం. ఈ నక్షత్ర జాతకుల గురించి ఒక మాటలో చెప్పాలంటే, అశ్విని నక్షత్రంలో జన్మించిన స్త్రీలైనా పురుషులైనా సరే స్వశక్తిని నమ్ముకుంటారండి. పరిశుభ్రతకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఓసిడిగా చెప్పవచ్చండి. సమయానికి విలువనిస్తారు. అంటే తమ సమయాన్ని చాలా విలువైనదిగా చక్కగా వినియోగించుకుంటారనమాట. ఏదైనా వీరికి అవకాశం వచ్చినా అంతే, చేజార్చుకోకుండా చాలా చక్కగా వినియోగించుకోగలుగుతారు. అటువంటి నేర్పు వీరి దగ్గర ఉంటుంది. నీట్నెస్కి మాత్రం చాలా ప్రాధాన్యతను ఇస్తారండి. ఓసిడి మనుషులుగా చెప్పవచ్చు. అలాగే కుటుంబ సభ్యుల మీద కూడా చాలా ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే, అశ్విని నక్షత్రంలో జన్మించిన వారికి ఎవరైనా నచ్చారనుకోండి, ప్రేమను చూపించటం కాదు, ప్రేమను కురిపిస్తారనమాట. ఏ సందర్భంలోనైనా సరే కుటుంబాన్ని, కుటుంబ సభ్యులను ఇష్టంగా ప్రేమిస్తారు. అయితే అశ్విని నక్షత్ర జాతకులకు వారి జీవితంలో ఒకానొక సందర్భంలో తండ్రితో కాస్త విభేదాలు పెరిగే అవకాశాలు ఉంటాయి. అయినప్పటికీ తల్లి తరపు బంధువులు ఎప్పుడూ కూడా వీరికి అండగా ఉంటారు. తండ్రి తరపు వారి కంటే కూడా తల్లి తరపు వారు గొడవలైనా సరే వీరికి ఎప్పుడూ అండగా నిలుస్తారండి. అశ్విని నక్షత్రంలో జన్మించిన వారిలో ఉండే డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే, నీట్నెస్ లేని చోట వీరు ఉండలేకపోతారు. ఓసిడి పర్సన్స్ అండి. పరిశుభ్రతకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు. మీరు ఈ నక్షత్రంలో జన్మించిన కొంతమందిని గమనిస్తే కనుక కడిగిన ప్లేట్నే మళ్ళీ మళ్ళీ కడుగుతూ ఉంటారు. అదే లక్షణం శ్రవణ నక్షత్ర జాతకుల్లో కూడా మనకు కనబడుతుంది. ఇష్టమైన వారి మీద మాత్రం విపరీతమైనటువంటి ప్రేమను చూపిస్తారండి. ఒక మాటలో చెప్పాలంటే వీరితో ప్రేమించబడటం చాలా గొప్ప విషయం. అంత చక్కగా చూసుకుంటారు. ఈ అశ్విని నక్షత్రంలో జన్మించిన వారిలో ఉండే బలాల గురించి, బలహీనతల గురించి ఆల్రెడీ మన ఛానల్లో సపరేట్ వీడియో చేశానండి. దయచేసి దాన్ని వీక్షించండి. రెండవది భరణి నక్షత్రం అండి. ఈ భరణి నక్షత్రానికి అధిపతి శుక్రుడండి. కాబట్టి అందమైన వాటికి ఈజీగా ఆకర్షితులవుతారు వీరు. ఈ నక్షత్రంలో జన్మించిన వారికి నీటి పట్ల కాస్త భయం ఉంటుందండి. అంటే సముద్రాల దగ్గరికి వెళ్ళటం అన్నా, చెరువుల దగ్గరికి వెళ్ళటం అన్నా, నీరు ఎక్కువగా ఉండే ప్రదేశాలకు వెళ్ళటం అంటే కాస్త భయపడతారు వీరు. కానీ ఖచ్చితంగా కెరీర్ పరంగా భరణి నక్షత్ర జాతకులను బుద్ధిమంతులని చెప్పవచ్చండి. తమ అభిప్రాయాలలో నిజాయితీని కలిగి ఉంటారు. స్పష్టంగా ఉంటారు ప్రతి ఒక్క విషయంలో కూడా. ఎదుటివారిని ఎంత గొప్పగా అయితే పొగుడుతారో, అంటే ఎవరినైనా వీరు ఇష్టపడ్డారనుకోండి, ఎవరి క్యారెక్టరిస్టిక్స్ అయినా వీరికి నచ్చినాయి అనుకోండి, ఎంత బాగా ఇష్టపడతారో నచ్చని వారిని కూడా అంత కఠినంగా విమర్శిస్తారనమాట. వీరు ప్రేమను విపరీతంగానే చూపిస్తారు, కోపాన్ని కూడా విపరీతంగానే చూపిస్తారండి. ఏదైనా సరే ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. ఇష్టాన్ని, అయిష్టాన్ని కూడా సమర్థించుకోగలుగుతారు. భరణి నక్షత్ర జాతకులకు ముందు చూపు చాలా ఎక్కువ అండి. ఇప్పుడు ప్రస్తుతం మంచిగానే బ్రతుకుతున్నాం కదా, భవిష్యత్తు గురించి తర్వాత ఆలోచించుకుందాం లేనటువంటి స్వభావం వీరిది కాదు. వృద్ధాప్యంలో సుఖజీవనం కోసం కాస్త డబ్బును పోగు చేసుకోవటం కానీ, లేదా ఏమైనా పాలసీలు కట్టుకోవటం కానీ, భవిష్యత్తు గురించి ఆలోచించటం కానీ, దానికి సరైన ఏర్పాట్లు చేసుకోవటం కానీ, ఇలాంటి ముందు చూపు పనులు ఎక్కువగా చేస్తూ ఉంటారు భరణి నక్షత్ర జాతకులు. అందుకే యుక్త వయసులో ఉన్నప్పుడే వృద్ధాప్యం గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. దానికి తగిన ఏర్పాట్లను కూడా చేసుకుంటూ ఉంటారు. సంఘంలో వీరికి పేరు ప్రతిష్టలు, గౌరవాన్ని కలిగి ఉంటారండి. అయినప్పటికీ కూడా కొన్నిసార్లు ఇష్టం లేని వారి పట్ల కాస్త కఠినంగా ప్రవర్తిస్తూ ఉంటారు. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా భరణి నక్షత్ర జాతకులకి ఎవరైనా నచ్చారనుకోండి, 100కి 110% ప్రేమను చూపిస్తారు. నచ్చలేదనుకోండి, 100కు 100% కఠినంగా విమర్శిస్తారనమాట.
నచ్చితే విపరీతంగా ప్రేమిస్తారు, నచ్చకపోతే విపరీతంగా ద్వేషిస్తారనమాట. ఈ ఒక్క స్వభావం వీరిలో కాస్త డిఫరెంట్గా ఉంటుంది. కొన్నిసార్లు ఇతరుల అభిప్రాయాలను కూడా తోసిపుచ్చేస్తారు. అయితే భరణీ నక్షత్ర జాతకులకి కనుక ఏ మనిషి ప్రవర్తన అయినా నచ్చితే జీవితాంతం వారికి తోడుగా ఉంటారండి, ఎక్కువ ప్రేమను చూపిస్తారు. ఈ భరణీ నక్షత్ర జాతకుల గురించి పూర్తి వివరాలను నేను సపరేట్ వీడియో చేశానండి, దయచేసి దానిని వీక్షించండి. తదుపరి కృత్తికా నక్షత్రం. ఈ కృత్తికా నక్షత్రం అనేది 27 నక్షత్రాలలో 3వ నక్షత్రం అండి. కృత్తికా నక్షత్ర జాతకుల గురించి ఒక్క మాటలో చెప్పాలంటే సూర్య భగవానుడి యొక్క ఆధిపత్యంలో ఉన్న ఈ కృత్తికా నక్షత్ర జాతకులు విశేషమైనటువంటి పోటీ మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. సాధారణంగా 100%లో 90% మంది వారు చేస్తున్న వృత్తి వ్యాపారాలలో పోటీ ఉండకూడదు అని వేడుకుంటారండి. పోటీ ఉంటే ఇంకా ఎక్కువ కష్టపడాలి అని పోటీ ఉండకూడదు అనుకుంటారు. కానీ కృత్తికా నక్షత్ర జాతకులు మాత్రం వారు చదువుకుంటున్నా, ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, ఎటువంటి వృత్తి వ్యాపారాలలో స్థిరపడినా సరే అక్కడ ఖచ్చితంగా పోటీ ఉండాలి అనుకుంటారు. పోటీ పడి గెలవటం అంటే వీరికి చాలా ఇష్టం అండి. అయితే కృత్తికా నక్షత్రంలో జన్మించిన స్త్రీలకైనా పురుషులకైనా సరే వారి జీవితంలో స్త్రీలతో కలిగే విభేదాల వల్ల జీవితంలో చెప్పుకోదగిన మార్పులు చేర్పులు సంభవిస్తాయి. అయితే వీరిలో ఉండే ఇంకొక లక్షణం ఏంటంటే, మార్చుకోవాల్సిన లక్షణం ఏంటంటే వారి అభిప్రాయాలకే తప్ప ఇతరుల అభిప్రాయాలను పెద్దగా పట్టించుకోరండి వీరు. అంటే ఇతరుల యొక్క సలహాలను సహించరు. ఉచిత సలహాలంటే అసలు నచ్చదు వీరికి. అంత త్వరగా ఇతరుల అభిప్రాయాలను గౌరవించరు. నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అన్నట్లుగా వాదిస్తారు కృత్తికా నక్షత్ర జాతకులు. అన్ని విషయాల్లోనూ అధికారాన్ని సాగించాలి అని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అవమానాన్ని సహించలేకపోతారు. మంచి జీర్ణశక్తిని కలిగి ఉంటారండి. ఆహార ప్రియులుగా చెప్పవచ్చు. అయితే కృత్తికా నక్షత్రంలో జన్మించిన చాలామంది 60% మంది మధుమేహ వ్యాధి బారిన పడతారండి. షుగర్ వచ్చే అవకాశాలు వీరికి చాలా ఎక్కువగా ఉంటాయి మిగిలిన నక్షత్రాల వారితో పోల్చుకున్నట్లయితే. అయితే కృత్తికా నక్షత్ర జాతకులు ఇతరుల యొక్క అభిప్రాయాలను అంత త్వరగా అంగీకరించలేకపోయినా సరే కష్టాన్ని నమ్ముకునే మనుషులండి. అంటే స్వశక్తితో ఆస్తులను అధికంగా సంపాదిస్తారు, స్నేహానికి ప్రాణాన్ని ఇస్తారు. దానగుణం కూడా వీరికి ఎక్కువగానే ఉంటుందండి. కానీ ఒక్క అభిప్రాయాల విషయంలోనే వీరికి ఇతరులకి కాస్త తేడా వస్తుంది. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా వారు తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ అని వాదిస్తారనమాట. అంటే నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అన్నట్లుగా వాదిస్తారు కృత్తికా నక్షత్ర జాతకులు. అయితే మధ్యవర్తిత్వాన్ని బాగా చేస్తారండి. పురాతన వస్తువుల మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది వీరికి. అయితే కృత్తికా నక్షత్రంలో జన్మించిన పురుషులు వారి జీవితంలో ఉన్న స్త్రీల ఆధిక్యత వల్ల కొన్ని పనులు అనుకున్నట్లుగా చేయలేకపోతారు. అంటే స్త్రీ డామినేషన్ కింద బ్రతికే అవకాశాలు ఉంటాయి. కానీ ఒక సమస్యను పరిష్కరించడంలో మంచి నేర్పుని కలిగి ఉంటారండి. అంటే సమర్థవంతమైన సలహాలు ఇవ్వగల సామర్థ్యం వీరి సొంతం. చాలా ఆకర్షణీయంగా కనిపిస్తారు. కృత్తికా నక్షత్ర జాతకులను కనుక మీరు గమనించినట్లయితే నుదుటి భాగం కాస్త పెద్దగా ఉండే అవకాశాలు ఉంటాయండి. పరిశుభ్రతను బాగా ఇష్టపడతారు. కేవలం కృత్తికా నక్షత్ర జాతకులు మాత్రమే కాదండి, మేషరాశిలో జన్మించిన 3 నక్షత్రాల వారు కూడా పరిశుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. నీట్నెస్ లేని చోట బ్రతకలేకపోతారండి. కృత్తికా నక్షత్ర జాతకుల గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే మనం ఒక స్పెషల్ వీడియో చేసాం, ఆ వీడియోని వీక్షించండి. 4వ నక్షత్రము రోహిణీ నక్షత్రం అండి. ఈ రోహిణీ నక్షత్రం అనేది వృషభ రాశి కిందకు వస్తుంది. రోహిణీ నక్షత్రానికి అధిపతి చంద్రుడు. చంద్రుడు ఆధిపత్యాన్ని వహిస్తున్నాడు కాబట్టి చంద్రుడు సాధారణంగా మనస్కారకుడు అండి. అంటే మనసు పైన ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తాడు చంద్రుడు. రోహిణీ నక్షత్ర జాతకులు మతపరమైన కార్యకలాపాల పట్ల కాస్త ఎక్కువగా ఆసక్తిని చూపిస్తారు. అలాగే ఒకవేళ ఇతరులు వీరిని విమర్శించారనుకోండి, పెద్దగా పట్టించుకోరు ఆ మాటల్ని. ఎవరేమనుకుంటే నాకేంటి అనేటువంటి టైప్ వీరు. ఈ రోహిణీ నక్షత్రానికి అధిదేవత బ్రహ్మ, నక్షత్రాధిపతి ఏమో చంద్రుడు.
వీరిది మానవగణం. జ్యోతిష శాస్త్రంలో మనకు 3 గణాలు ఉంటాయండి. మానవగణము, దేవగణము, రాక్షసగణం. ఆ 3 గణాలలో రోహిణి నక్షత్ర జాతకులది మానవగణము. అసలు ఈ మానవగణంలో జన్మించిన వారి స్వభావం ఎలా ఉంటుందో నేను ఆల్రెడీ ఒక స్పెషల్ వీడియో చేశానండి. ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఆ వీడియోని వీక్షించండి. ఇక అసలు విషయానికి వస్తే రోహిణి నక్షత్ర జాతకులు ధర్మచింతనతో పాటుగా లౌక్యాన్ని ప్రదర్శిస్తారు. ఎవరితో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా వ్యవహరించాలి, ఇవన్నీ కూడా వీరికి బాగా తెలుసు. లౌక్యం ఎక్కువ వీరికి. తండ్రి తరపు వారి కంటే కూడా మాతృవర్గీయుల పైన అభిమానం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది రోహిణి నక్షత్ర జాతకులు. ఈ రోహిణి నక్షత్ర జాతకులను కనుక మీరు గమనించినట్లయితే కంటి పై భాగం కాస్త ఒత్తుగా ఉంటుందండి వీరికి. రోహిణి నక్షత్రంలో జన్మించిన స్త్రీలైనా పురుషులైనా సరే దూర ప్రాంతంలో చదువులను, విదేశీ ఉద్యోగాల యందు బాగా రాణిస్తారు. అధునాతన విద్యలందు కూడా బాగా రాణించగలుగుతారండి. అయితే రోహిణి నక్షత్ర జాతకులకు కోపం ఎక్కువ అన్నమాట నిజమే, కానీ అంత త్వరగా రాదండి. వస్తే తగ్గదు, అంత త్వరగా రాదు. చాలా వరకు చిరునవ్వును మెయింటైన్ చేస్తారండి. సౌమ్య స్వభావులు. ఇతరులు ఎన్ని విమర్శలైనా చేయని, ఎదురొచ్చి మాట్లాడని, ఎదురొచ్చి అడ్డుకొని అవేమీ కూడా పట్టించుకోరు. ఎవరేమనుకుంటే నాకేంటి, నాకు నచ్చింది నేను చేసుకుపోతాను. ఏనుగు వెళ్తుంటే కుక్కలు అలాగే మురుగుతాయని వదిలేసే టైప్ అండి వీరు. అంటే ఇతరుల విమర్శలను పెద్దగా పట్టించుకోరండి. ఎన్ని విమర్శలు ఎదురైనా, ఎంతమంది ఎన్ని మాటలు అంటున్నా సరే అనుకున్నది అనుకున్నట్లుగా అనుకున్న సమయంలో సాధిస్తారనమాట. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి. రోహిణి నక్షత్ర జాతకులు వారి జీవితంలో ఎక్కువగా అపనిందలను భరించవలసి వస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే రోహిణి నక్షత్రంలో జన్మించిన స్త్రీలకైనా పురుషులకైనా సరే వారి జీవితంలో అపనిందలు, ఆరోపణలు ఒక భాగం అవుతాయి. జీవితంలో ఒడిదుడుకులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి. కానీ దేవుడు వీరికి జీవితంలో ఒడిదుడుకులతో పాటుగా వాటిని తట్టుకోగల శక్తిని కూడా ఇస్తాడు. రోహిణి నక్షత్ర జాతకుల గురించి ఒక మాటలో చెప్పాలంటే సత్యవంతులుగా చెప్పవచ్చండి. ప్రియంగా మాట్లాడతారు, అంటే ప్రేమతో మాట్లాడతారు. సౌమ్యంగా ఉంటారు, నిదానంగా ఉంటారు. చంద్రుడు ఆధిపత్యాన్ని వహిస్తున్నాడు కాబట్టి అభిప్రాయాలను వేగవంతంగా మార్చుకుంటారేమో కానీ మాట మీద నిలబడేటువంటి మనస్తత్వం అండి. స్థిరమైనటువంటి ఆలోచనలను కలిగి ఉంటారు. మంచి రూపాన్ని కలిగి ఉంటారు. ఒక మాటలో చెప్పాలంటే రోహిణి నక్షత్ర జాతకులకు అన్నిటికంటే కూడా వారి కుటుంబ సభ్యుల యొక్క సౌకర్యాలు, వారి కుటుంబ సభ్యుల యొక్క సంతోషం అనేది అన్నిటికంటే ముఖ్యం. కుటుంబం గురించే బ్రతికినట్లుగా ఉంటారు. ఈ రోహిణి నక్షత్రంలో జన్మించిన వారి పూర్తి జాతకం గురించి నేను సపరేట్ వీడియో చేశానండి. దయచేసి దానిని వీక్షించండి. 5వ నక్షత్రము మృగశిర నక్షత్రం అండి. ఈ మృగశిర నక్షత్రానికి అధిపతి కుజుడు. కుజుడు ఆధిపత్యాన్ని వహిస్తున్నాడు కాబట్టి మృగశిర నక్షత్రంలో జన్మించిన స్త్రీలకైనా పురుషులకైనా సరే కొద్దిగా కోపం, దూకుడుతనం అనేది కాస్త ఎక్కువగా ఉంటాయి. ఈ మృగశిర నక్షత్ర జాతకులది దేవగణం అండి. మనకి జ్యోతిష శాస్త్రంలో మొత్తం 3 గణాలు ఉంటాయి. దేవగణము, రాక్షస గణము, అలాగే మనుష్యగణం. ఈ 3 గణాలలో వీరిది దేవగణము. అధిపతి ఏమో అంగారకుడు అనగా కుజుడు. వీరి మనస్తత్వం ఎలా ఉంటుందంటేనండి, మృగశిర నక్షత్ర జాతకులు ఇతరులు చెప్పేదాన్ని పూర్తిగా వినరు. తమకు నచ్చిందే చేస్తారు, తమకు తోచిందే చేస్తారు. తాము నమ్మిన దానినే ధైర్యంగా చేస్తారే తప్ప ఇతరులు ఏదో చెప్తున్నారు కదా, ఏదో సలహాలు ఇస్తున్నారు కదా, మనకంటే పెద్దవారు కదా, ఒకసారి విని చూద్దాంలే అనేటువంటి మనస్తత్వం వీరికి ఉండదు. అంటే చాలా వరకు మృగశిర నక్షత్ర జాతకులు ఇతరుల అభిప్రాయాలను పెద్దగా పట్టించుకోకుండా, ఇతరులు చెప్పేదాన్ని పూర్తిగా వినకుండా వారి అభిప్రాయానికి తగ్గట్టుగా వారికి తోచిందే చేస్తారండి. కాబట్టి అందరికీ మృగశిర నక్షత్ర జాతకులు మొండివారిలాగా, పెద్దలను గౌరవించని వారిలాగా కనిపిస్తూ ఉంటారు. కానీ ధర్మానికి, న్యాయానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారండి. వారి అభిరుచికి తగిన పనులను మాత్రమే చేస్తారు. నచ్చిన పనులను మాత్రమే చేస్తారు. నచ్చనిది చేస్తూ బయటికి నచ్చినట్లుగా చూపించుకోవడం అనేది వీరికి నచ్చదనమాట. నచ్చలేదా, నచ్చలేదంతే. నచ్చిందా, దానినే పట్టుకుని వేలాడతారు.
అలాగే మృగశిర నక్షత్ర జాతకులు ఎంత త్వరగా అయితే రుణాలను చేస్తారో, ఎంత త్వరగా అయితే అప్పులను తీసుకుంటారో అంతే త్వరగా తీరుస్తూ ఉంటారండి. చాలా వరకు జీవితంలో కొన్నిసార్లు అనారోగ్య సమస్యలతో బాధపడతారు. అయినప్పటికీ కూడా ఆరోగ్యం బాగోలేకపోయినా సరే వారి పనులను సరైన సమయానికే చేస్తారు. అంటే అనారోగ్యం అనేది వీరి అభివృద్ధికి ఆటంకం ఎప్పుడూ కాదండి. దైవభక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మర్యాదపూర్వకంగా ఉంటారు, ఉల్లాసంగా ఉంటారు, స్నేహపూర్వకంగా ఉత్సాహంగా ఉంటారండి. ఏదైనా పనిలో నిమగ్నమయ్యారనుకోండి, ఏదైనా పని మొదలు పెట్టారనుకోండి, పని చేస్తున్నప్పుడు ఆహారం గురించి నిద్ర గురించి ఆలోచన చేయరు. ముందు పని, ఆ తర్వాతే ఆహారం నిద్ర అన్నట్లుగా ప్రవర్తిస్తారు. దానివల్లే ఆరోగ్యం అనేది క్రమక్రమంగా క్షీణించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో మృగశిర నక్షత్ర జాతకులు జాగ్రత్తలు తీసుకోవాలండి. వారి చేతులారా వారే వారి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు. యుక్త వయసు తర్వాత రియలైజ్ అవుతారు అన్నిటికంటే ఆరోగ్యమే ముఖ్యమని. కానీ చేసే ప్రతి పని కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేస్తారండి. హార్ట్ఫుల్గా చేస్తారు, హృదయపూర్వకంగా చేస్తారు. ప్రతి ఒక్కరిని ప్రేమిస్తారు, కానీ వారికి నచ్చిన పనులు చేసుకోవటం వల్ల ఇతరులను పెద్దగా పట్టించుకోరన్న మార్క్ అనేది వీరిపైన పడుతుంది. ఎవరైనా వీరిని మోసం చేశారనుకోండి, పనిగట్టుకుని మరీ పగ తీర్చుకుంటారు. అంటే పగ తీర్చుకోవటం అంటే పనిగట్టుకుని మరీ బుద్ధి చెప్తారనమాట వారికి. ఎవరైనా మృగశిర నక్షత్ర జాతకులను మోసం చేస్తే వారిని క్షమించనుగాక క్షమించరు. అలాగే వ్యక్తిగత జీవితంలో ఎవరినైనా వీరు స్నేహితులుగా కనుక యాక్సెప్ట్ చేసినట్లయితే అధికమైనటువంటి ప్రేమను వారిపైన కురిపిస్తారు అని చెప్పవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్లయితే మృగశిర నక్షత్ర జాతకుల మనస్తత్వం ఎలా ఉంటుందంటే, నాకు నచ్చిందా లేదా అన్న దానిపైన పూర్తి ఫోకస్ ఉంటుందండి. ఈ మృగశిర నక్షత్ర జాతకుల పూర్తి జాతకం గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశానండి, స్పెషల్ వీడియో చేశాను. ఫుల్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఆ వీడియోని వీక్షించండి. తదుపరి నక్షత్రము ఆరుద్ర నక్షత్రం అండి. ఈ ఆరుద్ర నక్షత్రం అనేది మిథున రాశికి సంబంధించినది. అధిపతి ఏమో రాహువు, ఛాయాగ్రహం అయినటువంటి రాహువు. ఈ నక్షత్ర జాతకుల యొక్క స్వభావం ఎలా ఉంటుందంటేనండి, నిజానికి మిగిలిన చాలా నక్షత్రాలతో పోలిస్తే ఆరుద్ర నక్షత్ర జాతకులకే తెలివితేటలు, సామర్థ్యం అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ నక్షత్ర జాతకుల్లోనే చాలామంది వ్యసనాల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. ఒక్కసారి ఏదైనా చెడ్డ అలవాటు కనుక ఆరుద్ర నక్షత్ర జాతకులు అలవాటు చేసుకున్నట్లయితే ఆ అలవాటును మాన్పించటానికి సాక్షాత్తు శివుడే దిగి రావాల్సి వస్తుంది. అంటే అంత త్వరగా వారి అలవాట్లను మార్చుకోరన్నమాట. మాట్లాడుటలో కూడా నేర్పరితనాన్ని చూపిస్తారు. అధికమైనటువంటి జ్ఞాపక శక్తి ఉంటుంది, ఆత్మవిశ్వాసం ఉంటాయి, గొప్ప గమ్మత్తుగా మాట్లాడతారండి ఆరుద్ర నక్షత్ర జాతకులు. అయితే ఈ నక్షత్ర జాతకుల్లో చాలామంది ఇంతకుముందు చెప్పినట్లుగా వ్యసనాల బారిన పడతారండి. అంటే తాగుడుకి బానిస అవ్వటం కానీ, సిగరెట్ తాగటం కానీ, ఇలాంటి వాటికి అలవాటు పడే అవకాశాలు ఉన్నాయి. కానీ ఏదైనా దానికి అలవాటు పడితే మానిపించటం ఎవ్వరి తరం కూడా కాదండి. ఈ ఆరుద్ర నక్షత్రం అనేది శివుడికి సంబంధించిన నక్షత్రము. మనకి జ్యోతిష శాస్త్రంలో మొత్తం 3 గణాలు ఉన్నాయండి. దేవగణము, మనుష్యగణము, రాక్షస గణం. ఈ 3 గణాలలో ఆరుద్ర నక్షత్ర జాతకులది మానవ గణం. కాబట్టి లౌక్యంతో పనులను సాధిస్తారు. రాస్యాధిపతి ఏమో బుధుడు, నక్షత్రాధిపతి ఏమో రాహువు. కాబట్టి ఆరుద్ర నక్షత్ర జాతకులకు విద్యా వ్యాపారపరమైన నైపుణ్యం అనేది అధికంగా ఉంటుంది. అంటే ఉద్యోగం కంటే కూడా వ్యాపారంలో చాలా బాగా రాణించగలుగుతారు. చాలా రంగాలలో పరిచయం ఉంటుందండి. కానీ ఆరుద్ర నక్షత్ర జాతకులు కనుక ఏదైనా పని చేయాలి అని నిర్ణయించుకున్నారనుకోండి, ఎన్నిసార్లు జారిపడినా, అంటే ఎన్నిసార్లు విఫలమైనా సరే వదలకుండా మళ్ళీ ప్రయత్నిస్తారు. అలాగే ఆరుద్ర నక్షత్ర జాతకులు బాల్యం నుండి, పుట్టినప్పటి నుండి యవ్వనం వరకు సుఖ సంతోషాలతో జీవితాన్ని కొనసాగిస్తారు. కానీ చాలా వరకు వివాహమైన తర్వాత కొన్ని సమస్యలను ఎదుర్కొంటారండి వీరు. ఉద్యోగం, వ్యాపారం వంటి వాటిల్లో త్వరగా స్థిరపడతారు. అయితే ఆరుద్ర నక్షత్ర జాతకులకి ఎంత సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా కొన్ని విషయాలను మాత్రమే కాదండి, చాలా వరకు అన్ని విషయాలలో కూడా
తొందరపాటుతనం వల్ల ముందు వెనక మంచి చెడు ఆలోచన చేయకుండా నిర్ణయాలను తీసుకోవటం వల్ల వీరు కష్టపడినది మొత్తం కూడా వృధా అవుతుంది. బూడిదలో పోసిన పన్నీర్లాగా చేసుకుంటారండి. అందుకే తెలివితేటలు లేని వారు వీరికంటే ముందుకు వెళ్తారు, కానీ వీరికి అన్ని తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా వెనకే ఉండిపోతారు. కారణం తొందరపాటుతనం, ముందు వెనక ఆలోచించని మనస్తత్వం. అందుకే ఆరుద్ర నక్షత్ర జాతకుల్లో స్వతహాగా ఉండే తెలివితేటలు సామర్థ్యాన్ని ఇతరులు గుర్తించకపోయినా వీరిలో ఉండే మొండితనాన్ని కోపాన్ని ఇతరులు సులువుగా గుర్తిస్తారండి. తల్లిదండ్రులు తోబుట్టువుల మీద గొప్ప ప్రేమను కలిగి ఉంటారండి. సంపూర్ణ ఆయుర్దాయమును కలిగి ఉంటారు. ఆరుద్ర నక్షత్ర జాతకుల్లో చాలామంది చావు దాకా వెళ్ళి, అంటే చావు అంచుల దాకా వెళ్ళి వెనక్కి వచ్చిన వారు చాలా శాతం మంది ఉంటారండి. కానీ నిజానికి ఆరుద్ర నక్షత్ర జాతకులకు సంపూర్ణ ఆయుర్దాయం అనేది ఉంటుంది. ఆడవారి పట్ల గౌరవ మర్యాదలను కలిగి ఉంటారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఆరుద్ర నక్షత్ర జాతకులు మంచివారే, కానీ చూస్తానికి వారు ఎలా కనిపిస్తారంటే మొండివారిలాగా, ముందు వెనక ఆలోచన చేయని మనస్తత్వం లాగా, ఎదుటివారి అభిప్రాయాలకు విలువనివ్వని వారిలాగా కనిపిస్తారు. కానీ నిజంగానే ఆరుద్ర నక్షత్ర జాతకులకి ఎన్ని తెలివితేటలు ఉన్నా సరే ఉపయోగించరండి. అంటే వారి సొంత విషయాలకు ఆ తెలివితేటలను ఉపయోగించరు. కొంతమందికి లేక ఉపయోగించరు, వీరేమో తెలివితేటలో సామర్థ్యం ఉన్నా సరే ఉపయోగించరు. కానీ సాధ్యమైనంత వరకు ఆరుద్ర నక్షత్ర జాతకులు వ్యసనాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోగలిగితే జీవితంలో ముందుకు వెళ్తారండి. ఈ ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారి పూర్తి జాతక వివరాలను వివరిస్తూ నేను స్పెషల్ వీడియో చేశాను. దయచేసి ఆ వీడియోని వీక్షించండి. తదుపరి నక్షత్రము పునర్వసు నక్షత్రం అండి. 27 నక్షత్రాలలో పునర్వసు నక్షత్రం అనేది 7వ నక్షత్రము. ఈ పునర్వసు నక్షత్ర జాతకులు బయటికి చాలా చాదస్తం ఉన్నవారిలాగా కనిపిస్తారండి. ఎందుకంటే సాధారణంగా వీరికి ప్రతి పనిలో కూడా చిన్న పొరపాటు కూడా అవ్వకూడదు. ఒకవేళ ఒక పని మొదలు పెట్టిన తర్వాత చిన్న తప్పు జరిగింది అనుకోండి, మళ్ళీ మొదటి నుండి ప్రారంభిస్తారు. అంటే ప్రతిదీ కూడా చాలా క్లీన్గా ఉండాలి, చిన్న తప్పు కూడా ఉండకూడదు అనుకుంటారు. కానీ అన్ని విషయాల్లో అది సాధ్యం కాదు అని వీరు గమనించాలి. అంటే చెప్పిన మాటే పదే పదే చెప్పటం, అతి జాగ్రత్త తీసుకోవటం, ఇతరులను అధికంగా నమ్మి మోసపోవటం వీరిలో ఉండే సహజమైన లక్షణాలండి. ఈ పునర్వసు నక్షత్రం అనేది గురుగ్రహ నక్షత్రం. అంటే ఈ నక్షత్రానికి అధిపతి బృహస్పతి, గురువు. మనకి జ్యోతిష శాస్త్రంలో 3 గణాలు ఉన్నాయండి: దేవగణం, మనుష్యగణం, రాక్షసగణం. వీరిది దేవగణం. పునర్వసు నక్షత్రం అనేది దేవగణ నక్షత్రము. రాస్యాధిపతి ఏమో బుధుడు, చంద్రుడు. మీరు ఎప్పుడైనా పునర్వసు నక్షత్ర జాతకులను కనుక గమనించినట్లయితే ఇతరుల విషయాలలో అంత సామాన్యంగా జోక్యం చేసుకోరు. నా పని నేను చేసుకున్నానా లేదా అన్నట్లే ఉంటుంది వీరి స్వభావం. కానీ అవసరమైన సమయంలో మాత్రం, ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మాత్రం స్వార్థానికి పోకుండా ఇతరులను ఆదుకునే గుణం అనేది వీరికి ఎక్కువగా ఉంటుందండి. వీరి అభిప్రాయాలు స్పష్టంగానే ఉంటాయి, వీరి మాట తీరు కూడా చాలా స్పష్టంగా ఉంటుందండి. పునర్వసు నక్షత్రంలో జన్మించిన స్త్రీలకైనా పురుషులకైనా సరే పరపతి బాగుంటుంది. అంటే సమాజంలో కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. ఉన్నత వర్గానికి నాయకత్వాన్ని వహిస్తారు. వీరి పరపతి కూడా వారి జీవితంలో బాగా ఉపయోగపడుతుంది. వీరికి ఎవరైనా పరిచయం అయినా, అంటే పెద్ద పెద్దవారు కనుక పరిచయం అయినట్లయితే, పెద్ద పెద్దవారితో కనుక వీరికి స్నేహం కుదిరినట్లయితే ఆ పరిచయాలను కార్యసిద్ధి కోసం ఉపయోగించుకుంటారు. ఇతరుల విషయంలో అంత త్వరగా జోక్యం చేసుకోరు. కానీ నాకు ఈ సహాయం చేసి పెట్టండి అని ఎవరైనా వీరి దగ్గరికి వస్తే ఆ పని పూర్తి చేసే అంతవరకు వదిలిపెట్టరండి. అంటే కొన్ని సందర్భాలలో సొంత పనుల కంటే కూడా ఇతరుల పనులకు సహాయపడే ఆసక్తి అధికంగా ఉంటుందండి వీరికి. శారీరకంగా మాత్రం బాగా శక్తివంతులై ఉంటారు. పౌరుషం అనేది ఎక్కువగా ఉంటుంది పునర్వసు నక్షత్ర జాతకులకు. అలాగే శత్రువులను లొంగదీసుకోవటంలో వీరిదే పై చేయిగా చెప్పవచ్చు. ఎక్కడ ఎవరిని ఎలా వంచాలో పునర్వసు నక్షత్ర జాతకులకు చాలా బాగా తెలుసండి. పంతాలు పట్టింపులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అంత త్వరగా పంతాన్ని విడవరు. ఏదైనా సరే సాధించే అంతవరకు వదిలిపెట్టారు. కానీ పెద్దల పట్ల గౌరవ మర్యాదలను కలిగి ఉంటారండి. ఆచార వ్యవహారాల పట్ల, సంస్కృతి సాంప్రదాయాల పట్ల శ్రద్ధాశక్తులు అధికంగా ఉంటాయండి.
అలాగే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ప్రతి పనిలో కూడా చిన్న లోపం కూడా ఉండకూడదు అని కోరుకుంటారు. ఏదైనా చిన్న లోపం కనిపిస్తే మళ్ళీ ఆ పనిని విసుగు లేకుండా మొదటి నుండి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ తమ పని విషయంలో మాత్రం తమ సొంత విషయాలలో లోపాలు బయట వారికి కనపడకుండా బయటపడకుండా నిరంతరం జాగ్రత్త పడుతూ ఉంటారు. కానీ ఒక రకంగా పునర్వసు నక్షత్ర జాతకులను పర్ఫెక్ట్ పర్సన్స్ అని చెప్పవచ్చండి. ప్రతి విషయంలో కూడా పర్ఫెక్ట్గా ఉంటారు, ప్రతి విషయంలో కూడా స్పష్టంగా ఉంటారు. అభిప్రాయాల విషయంలో కావచ్చు, పని విషయంలో కావచ్చు, వ్యక్తిగత విషయంలో కావచ్చు, ప్రతి విషయంలో కూడా పర్ఫెక్ట్గా ఉండటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అతి జాగ్రత్త కూడా వీరికి కాస్త ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇతరులకు పునర్వసు నక్షత్ర జాతకులు కాస్త చాదస్తం ఉన్నవారిలాగా కనిపిస్తారు. ఈ పునర్వసు నక్షత్ర జాతకుల యొక్క పూర్తి జాతక వివరాలను నేను ఒక స్పెషల్ వీడియోలో వివరించానండి. కాబట్టి దయచేసి దానిని కూడా వీక్షించండి. 8వ నక్షత్రము పుష్యమి నక్షత్రం అండి. ఈ పుష్యమి నక్షత్రం అనేది 27 నక్షత్రాలలో 8వ నక్షత్రము. ఈ నక్షత్రానికి అధిపతి శని గ్రహం, అంటే శని భగవానుడు. బృహస్పతి యొక్క ఆధిపత్యం ఉంది కాబట్టి పుష్యమి నక్షత్ర జాతకులు బాల్యం నుండి యవ్వనం వరకు కూడా కష్ట జీవితాన్ని గడిపి ఒక స్థాయికి చేరుకుంటారండి. క్రమశిక్షణతో పెరుగుతారు. తర్వాత యుక్త వయసు తర్వాత వ్యాపారం, రాజకీయం, చలనచిత్ర రంగాల్లో బాగా రాణించగలుగుతారు. ఈ పుష్యమి నక్షత్ర జాతకుల్లో ఉండే ప్రత్యేకమైనటువంటి గుణం ఏంటంటేనండి, చాలా నిర్మోహమాటంగా మాట్లాడతారు. ఎవరు ఎలాగైనా తీసుకొని ఉన్నది ఉన్నట్లుగా బయట పెడతారు. దాన స్వభావం కూడా పుష్యమి నక్షత్ర జాతకులకు ఎక్కువగా ఉంటుంది. మంచి సలహాలు కూడా ఇవ్వగలుగుతారు. సలహాదార వృత్తుల్లో కూడా ఈ నక్షత్ర జాతకులు బాగా రాణించగలుగుతారు. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించి ఉన్నత స్థితిలో ఉండగలుగుతారండి. యవ్వన వయసు తర్వాత నుండి జీవితం అదృష్టానికి కాస్త చేరువుగా సాగుతుంది. పుష్యమి నక్షత్ర జాతకులకు ధర్మచింతన, న్యాయ చింతన అధికంగా ఉంటాయి. సౌమ్య స్వభావులుగా చెప్పవచ్చు. అయితే పుష్యమి నక్షత్ర జాతకులు తెలిసి తప్పు చేయరండి. ఎదుటివారు తప్పు చేస్తున్నా సరే వేలెత్తి చూపిస్తారు, అంటే సహించరు అన్నమాట. వారు కళ్ళ ముందుగా ఎవరైనా తప్పు చేస్తున్నట్లుగా వారికి అనిపించినట్లయితే వెంటనే ప్రశ్నిస్తారు. ఈ నక్షత్ర జాతకులకు మెయిన్గా ఎటువంటి వ్యాపారాలు కలిసి వస్తాయంటే ఎగుమతి దిగుమతి, అంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు బాగా లాభిస్తాయి. అంటే తక్కువ సమయంలోనే మంచి స్థాయికి చేరుకోగలుగుతారు. అలాగే ఈ నక్షత్ర జాతకులు ఆచితూచి నిర్ణయాలను తీసుకుంటారండి. అంత త్వరగా ఒక అభిప్రాయానికి వచ్చే టైప్ కాదు వీరు. తల్లిదండ్రుల మీద విపరీతమైనటువంటి ప్రేమ ఉంటుంది. బయటికి వ్యక్తపరుస్తారో లేదో కానీ మనసులో మాత్రం తల్లిదండ్రులకు అంతులేని విధేయతను కలిగి ఉంటారు, వినయంగా ఉంటారు. అలాగే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా న్యాయ చింతన, ధర్మ చింతన ఎక్కువగా ఉంటాయి వీరికి. ఏదైనా తప్పు చేసినా సరే నాకు ఇక పాపం తగులుతుంది అనుకుంటారు. మంచి చేస్తే అమ్మయ్య పుణ్యం వస్తుందిలే అనుకుంటారు. చట్టాన్ని అగౌరవపరిచేవారంటే వీరికి అసహ్యం అండి, అంటే వారిని ద్వేషిస్తారు. ధర్మచింతన చాలా అధికంగా ఉంటుంది. అలాగే పుష్యమి నక్షత్ర జాతకులకు చాలామంది స్నేహితులు ఉంటారండి. తమ మనసును జ్ఞానంతో సంపన్నం చేసుకోవటానికి ఇష్టపడుతూ ఉంటారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే పుష్యమి నక్షత్ర జాతకులకు తల్లిదండ్రులంటే విపరీతమైనటువంటి ప్రేమ, ఆప్యాయత, గౌరవం, విధేయత ఉంటాయి. అలాగే ధర్మచింతన, న్యాయ చింతన కూడా అధికంగా ఉంటాయండి. అంటే పాపపుణ్యాలను బాగా నమ్ముతారనమాట వీరు. ఈ పుష్యమి నక్షత్ర జాతకుల యొక్క పూర్తి జాతక వివరాలను నేను ఒక స్పెషల్ వీడియోలో వివరించాను. కాబట్టి దయచేసి ఆ వీడియోను కూడా వీక్షించండి. తదుపరి నక్షత్రము ఆశ్లేష నక్షత్రం అండి. ఈ ఆశ్లేష నక్షత్రం అనేది 27 నక్షత్రాలలో 9వ నక్షత్రము. వీరి స్వభావం ఎలా ఉంటుందంటే ఆశ్లేష నక్షత్ర జాతకులది రాక్షస గణం అండి. అంటే ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నట్లయితే ప్రపంచం తలకిందులైనా అవ్వని దాన్ని సాధించేంత వరకు విడిచిపెట్టరనమాట. ఈ నక్షత్రానికి అధిపతి బుధుడు కాబట్టి వీరికి బుద్ధి కుశలత కూడా ఎక్కువగా ఉంటుంది. రాస్యాధిపతి ఏమో చంద్రుడు అండి. లక్ష్య సాధన కోసం ఎంత కాలమైనా సరే ఎదురు చూస్తారు. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా రాక్షస గణంలో జన్మించిన ఈ ఆశ్లేష నక్షత్ర జాతకులు
ఏదైనా నేను ఇది సాధించాలి అనుకున్నట్లయితే ఎంతమంది అడ్డుపడినా, ఎంత సమయం పట్టినా, ఎటువంటి పరిస్థితులు ఎదురైనా, ఎటువంటి ఆటంకాలు ఎదురైనా సరే సాధించేంత వరకు పట్టు వదిలిపెట్టారనమాట. అటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అంటే నేను అనుకున్నదే జరిగి తీరాలి అనేటువంటి మనస్తత్వం వీరిది. వయసు గడిచే కొద్దీ సుఖమయ జీవితానికి కాస్త చేరువవుతారండి. అయితే వీరి స్నేహితులలో చాలామంది వీరికి నమ్మక ద్రోహం చేసేవారే ఎక్కువగా ఉంటారు. నమ్మక ద్రోహులు స్నేహితులుగా ఉండటం వీరిది కాస్త దురదృష్టంగా చెప్పవచ్చు. స్థిరాస్తులను దక్కించుకుంటారు. గొడవలు, తగువులు, తగాదాలకు, పోట్లాటకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉంటారండి. కానీ ఎవరైనా వీరిని కావాలని కెలికారనుకోండి, వారి పతనం చూసేంత వరకు వదిలిపెట్టరు ఆశ్లేష నక్షత్ర జాతకులు. ఆశ్లేష నక్షత్ర జాతకులకు పగ ఎక్కువగా ఉంటుందండి. చాలా వరకు అన్నీ చాలా లైట్గా తీసుకుంటారు, పోతే పోనీలే అనుకుంటారు. కానీ ఎవరైనా గట్టి పట్టుదల పట్టి కనుక వీరిని కావాలని కెలిగితే వారిని నేల నాకించేంత వరకు విడిచిపెట్టరనమాట. ఈ ఆశ్లేష నక్షత్ర జాతకులు వివిధ రకాల సౌఖ్యాలను కోరుకుంటారండి. ఏదో ఒకలాగా తమ తమ కోరికలను తీర్చుకుంటారు. పట్టుదల, పగను కలిగి ఉంటారు. రాజకీయ వైపును కూడా ఆశ్లేష నక్షత్ర జాతకులకు ఆసక్తి ఎక్కువగా ఉంటుందండి. అంటే పాలిటిక్స్ వైపు మొగ్గు చూపుతారు. స్త్రీల వలన అలాగే పెద్దల వలన కూడా జీవితంలో అనేక ఇబ్బందులకు గురవుతారు. వీరు చదువుకునే సమయంలో అనేక ఆటంకాలు ఎదురవుతాయండి. అయినప్పటికీ కూడా అవన్నీ దాటుకుని చదువుని కొనసాగిస్తారు. ఏదేమైనా సరే చదువుకు సంబంధించి కావచ్చు, పర్సనల్ లైఫ్కి సంబంధించి కావచ్చు, స్త్రీల వలన కలిగే ఇబ్బందులు కావచ్చు, అన్ని అడ్డగింపులను కూడా దాటుకుని చదువును కొనసాగిస్తారు. జీవితంలో పై స్థాయికి చేరుకుంటారు. కానీ ఆశ్లేష నక్షత్ర జాతకులకు మాత్రం చాలా వరకు అడ్డంకులు, ఆటంకాలు, జీవితంలో ఒడిదుడుకులు అనేవి ఎక్కువగా ఉంటాయి. వీరి పట్టుదలే, వీరి మొండితనమే వీరిని ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుందండి. న్యాయపరమైన చిక్కులను కూడా అధిగమిస్తారు. వీరికి అడ్డుపడేవారు చాలా ఎక్కువ మంది తగులుతారు వీరి జీవితంలో. అంతెందుకు వీరి స్నేహితులే వీరిని నష్టపరుద్దామని చూస్తారండి. అవన్నీ దాటుకుని జీవితంలో పై స్థాయికి చేరుకోగలుగుతారు. దానికి అందుకు కారణం వారి మొండి ధైర్యం అండి. ఉద్యోగ, వ్యాపార రంగాలలో కూడా బాగా రాణించగలుగుతారు. కష్టపడి సుఖ జీవితాన్ని అలవరుచుకుంటారండి. కానీ ఈ నక్షత్ర జాతకులు ఎంతో కష్టపడి సుఖ జీవితాన్ని అలవరుచుకున్నా సరే తెలుసో తెలియకో చేసిన పొరపాటుల వల్ల చాలా సమస్యలు ఎదురవుతాయండి. సంతానపరంగా కూడా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉద్యోగంలో మాత్రం నిపుణతను సాధిస్తారు. ఈ నక్షత్ర జాతకులకు స్వతహాగా కోపం అనేది అధికంగా ఉన్నప్పటికీ కూడా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవటంలో మాత్రం ఎంతో ఓర్పును వహిస్తారు. పని విషయంలో మాత్రం కోపాన్ని ప్రదర్శించరండి. చాలా ఓర్పు, సహనంతో ఉంటారు. ఈ నక్షత్రంలో జన్మించిన వారి పూర్తి జాతక వివరాలను నేను సపరేట్ వీడియోలో చెప్పానండి. కాబట్టి దయచేసి ఆ వీడియోని కూడా వీక్షించండి. 10వ నక్షత్రము మఖా నక్షత్రం అండి. ఇది సింహరాశికి చెందిన నక్షత్రము. ఈ మఖా నక్షత్రానికి అధిపతి ఛాయాగ్రహమైనటువంటి కేతు అండి. ఈ నక్షత్ర జాతకులు చాలా హుందాగా ఉంటారండి. ఇతరులను ఎప్పటికీ కూడా మోసం చేయరు. వీరిని మోసం చేసిన వారిని కూడా వదిలిపెట్టరన్నమాట. అయితే మఖా నక్షత్ర జాతకులు ఇతరుల యొక్క మద్దతు కోసం ఆరాటపడతారు. అంటే ఎవరో ఒకరు తోడు అనేది వీరికి అవసరం అండి. అప్పుడే చాలా ధైర్యంగా ఉండగలుగుతారు. అంటే స్వతంత్రంగా పనులు చేయటంలో చాలా వరకు విఫలమవుతారు. తోడుందనుకోండి, ఎంతటి ఘనకార్యాన్నైనా సరే చేసి తీరతారు. అధికారులుగా బాగా రాణిస్తారు. ఆధిపత్య స్వభావం ఉంటుంది కాబట్టి, లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అధికారిగా రాణిస్తారు. కానీ మఖా నక్షత్ర జాతకులు పని విషయంలో చాలా స్ట్రిక్ట్ అండి. కాబట్టి వీరు కనుక అధికారులుగా ఉన్నట్లయితే వారి కింద పనిచేసే ఉద్యోగుల యొక్క నిరసనకు గురవుతారు. ఎక్కువగా వారు వీరిని తిట్టుకుంటారు. ఎందుకంటే స్ట్రిక్ట్గా ఉంటారండి మఖా నక్షత్ర జాతకులు పని విషయానికి వస్తే. అయితే మఖా నక్షత్ర జాతకులు ఇతరులకు ఎప్పుడూ కూడా మంచినే నూరిపోస్తూ ఉంటారు. అదే ఇతరుల మనసులో చాదస్తులలాగా వీరిని చిత్రీకరిస్తుంది. ఈ కారణం వల్ల మఖా నక్షత్ర జాతకులు హేళనకు గురవుతారండి. అంటే ఇతరులకు మంచి చెప్పినా సరే, అంటే ఇతరులకు పదే పదే మంచి మాటలు నూరిపోస్తూ ఉంటారు. అంటే ఇతరులకు ఎప్పుడూ కూడా
మంచి మంచి మాటలను నూరిపోస్తూ ఉంటారు. ఒక మాటలో మకా నక్షత్ర జాతకుల గురించి చెప్పాలి అంటే, కష్టం వచ్చేంత వరకు, ఆపద వచ్చే ముందు వరకు జాగ్రత్తలు చెప్తారు, కానీ ఆపద వచ్చిన తర్వాత ఆదుకునేటువంటి స్థితిలో ఉండరు. కానీ తమకు సంబంధించిన చిన్న విషయాన్ని కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. తమకు సంబంధించిన చిన్న వస్తువులను సైతం భద్రంగా చూసుకుంటారు. అందుకే మకా నక్షత్రంలో జన్మించిన వారి దగ్గర ఉన్న సామాన్లు కూడా ఎన్ని సంవత్సరాలైనా కొత్తవిగా చెక్కు చెదరకుండా ఉంటాయి. అంత చక్కగా చూసుకుంటారు, అంత చక్కగా భద్రం చేస్తారు. పొద్దున్నుండి సాయంత్రం దాకా శ్రమిస్తారు, కానీ నిద్రలేమిని సహించలేరండి. నిద్ర లేకుండా మకా నక్షత్ర జాతకులు తట్టుకోలేకపోతారు. సహన గుణం అనేది తక్కువగా ఉంటుంది, కోపం అనేది ఎక్కువగా ఉంటుంది, దూకుడుతనం అనేది ఎక్కువగా ఉంటుంది, కానీ హుందాతనంగా ఉంటారండి. తన వారిని ఎవరైనా చిన్న మాట అన్నా సరే అసలు ఊరుకోని స్వభావం అండి వీరిది. అంటే తన వారు అనుకున్న వారిని రక్షించుకుంటూ ఉంటారు. ఒక చిన్న మాట కూడా పడనివ్వరు వారి మీద. అందుకే మకా నక్షత్ర జాతకులతో ప్రేమించబడటం అనేది ఒక గొప్ప వరంగా చెప్పవచ్చు. అంటే రక్షించుకుంటూ ఉంటారు తన వారిని. కానీ వీరిది హుందా మనస్తత్వం అండి. అన్యాయంగా సంపాదించిన ధనాన్ని మాత్రం ఎప్పుడూ కూడా స్వీకరించరు. జరిగిన వాటిని మర్చిపోరు. గతంలో వీరు ఎదుర్కొన్న సంఘటనలను మర్చిపోరు. ఒకప్పుడు పేదరికంలో బతికారనుకోండి, ఇప్పుడు ధనవంతులైనా సరే గతం గురించి మర్చిపోరు. అదొక్కటి వీరిలో ఉండే ప్రత్యేకమైనటువంటి లక్షణంగా చెప్పవచ్చు. మంచి మనుషుల్లాగా పేరు తెచ్చుకుంటారు. ఈ నక్షత్రాధిపతి కేతువు కాబట్టి భక్తి వైరాగ్యాలు, రాక్షసగణం కారణంగా పట్టుదల అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. పట్టిన పట్టును విడవరు. పట్టు వదలని విక్రమార్కుల్లాగా పోరాడతారు. సూర్యభగవానుడు ఆధిపత్యం కూడా వీరిపైన ఉంటుంది కాబట్టి, అంటే ఈ నక్షత్రం అనేది సింహరాశికి సంబంధించినది కాబట్టి సింహరాశికి అధిపతి ఏమో సూర్యభగవానుడు కాబట్టి ఆధిపత్య గుణాన్ని కలిగి ఉంటారండి. హుందాతనంగా ఆధిపత్య గుణాన్ని కలిగి ఉంటారు. అయితే రాక్షసగణం వల్ల పట్టుదల, ప్రతీకార వాంఛ అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా నాదే పైచేయిగా ఉండాలి అనుకుంటారు. నా విషయం అనుకుంటే మాత్రం ప్రతి ఒక్క విషయంలో జాగ్రత్త వహిస్తారండి. కాబట్టి నక్షత్ర జాతకులు కాస్త కోపిష్ఠుల్లాగా కనిపిస్తారు. పొదుపు చేసే గుణం అయితే ఉంటుంది. జీవితంలో అభద్రతాభావం అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది. ప్రతి పని చేసే విషయంలో కాస్త తోడు కావాలి అని కోరుకుంటారు. పైకి చాలా ధైర్యవంతుల్లాగా కనిపించినా ప్రతి ఒక్క విషయంలో తోడును కోరుకుంటారు. ఈ నక్షత్రంలో జన్మించిన వారి పూర్తి జాతక వివరాలను నేను సపరేట్ వీడియోలో వివరించానండి. ఫుల్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఆ వీడియోని వీక్షించండి. 11వ నక్షత్రము పూర్వ ఫల్గుని నక్షత్రం అండి. దీనినే పుబ్బా నక్షత్రం అని కూడా పిలుస్తారు. ఈ నక్షత్ర జాతకులు చాలా తెలివైన వారండి. ఈ పుబ్బా నక్షత్రానికి అధిపతి శుక్రుడు, ప్రేమకారకుడైన శుక్రుడు. కాబట్టి పుబ్బా నక్షత్ర జాతకులు అందానికి ఇట్టే ఆకర్షితులు అవుతారండి. అందంగా కనిపించిన ప్రతి దాన్ని కూడా కావాలి అని కోరుకుంటారు. చాకచక్యంగా ప్రతి పనిని కూడా పూర్తి చేస్తారండి. అయితే కమ్యూనికేషన్ విషయంలో మాత్రం, అంటే మాట తీరులో మాత్రం కాస్త ముక్కోపి, కాస్త కఠినంగా ఉంటారు. ముక్కుసూటిగా మాట్లాడతారు. కానీ నమ్మదగిన నిజాయితీ పరులుగా చెప్పవచ్చు. మనసులో ఉన్నది ఉన్నట్లుగా బయట పెట్టేస్తారే తప్ప మనసులో కుళ్ళు కుతంత్రాలు అనేవి పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకుల దగ్గర ఉండవండి. నమ్మవచ్చు వీరిని, 100కి 100% నమ్మవచ్చు. ఎటువంటి అన్యాయం జరిగినా సరే, ఒకవేళ చట్ట విరుద్ధమైన పనులు ఎవరైనా చేయటం కనుక వీరు చూస్తే, వీరు బాధితులు కాకపోయినా వేరే వారు బాధపడుతున్నా, వారికి వీరికి సంబంధం లేకపోయినా సరే ఒంటరిగా అయినా సరే వారి కోసం పోరాడతారండి. అంటే అన్యాయాన్ని సహించే మనస్తత్వం పుబ్బా నక్షత్ర జాతకులది కాదు అని చెప్పవచ్చు. శుక్రుడు ఆధిపత్యాన్ని వహిస్తున్నాడు కాబట్టి వీరికి బాల్యంలో కొంతవరకు సుఖమయ జీవితం అనేది గడుస్తుందండి. బాల్యంలో బాగా ఎంజాయ్ చేస్తారు. ఆటంకం లేని విద్యాభ్యాసం అనేది కొనసాగుతుంది. అయితే రాస్యాధిపతి సూర్య భగవానుడు కాబట్టి, అలాగే మానవ గణంలో జన్మించారు కాబట్టి సౌమ్యత కలిగి ఉన్నప్పటికీ కూడా, సౌమ్య స్వభావాలు అయినప్పటికీ కూడా ఇతరుల ముందు తలంచే మనస్తత్వం అయితే వీరిది కాదండి. కొద్దిగా ఇగో కూడా వీరికి ఎక్కువగానే ఉంటుంది. పుబ్బా నక్షత్ర జాతకులు హుందాగా బ్రతుకుతారు. సింహరాశిలో జన్మించిన 3 నక్షత్ర జాతకులకి కూడా హుందాతనం అనేది ఉట్టిపడుతుందండి. ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, వ్యక్తిగత పరంగా కావచ్చు, ఎవ్వరి ముందు కూడా తల వంచరు. వారి పై అధికారుల విషయంలో కూడా
అందుకే చాలా వరకు పుబ్బా నక్షత్ర జాతకులు వ్యాపారం చేస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా సరే వారి పై అధికారులతో గొడవలయ్యే అవకాశాలు, మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఆధిపత్యాన్ని చలాయించాలి అని చూస్తున్న అధికారులతో సహకరించి ముందుకు వెళ్ళలేకపోతారు. సౌమ్యులే అయినప్పటికీ కూడా, మంచివారే అయినప్పటికీ కూడా మాట కాస్త సూటిగా ఉంటుందండి. గంభీరంగా ఉంటారు. ఎవరు ఏమనుకున్నా సరే అసలు లక్ష్య పెట్టరు. అనుకున్నది చేసుకుంటూ పోతారంతే. ఎవరు అడ్డొచ్చినా సరే వారికి సంబంధం లేదు. సమాజాన్ని వ్యతిరేకించే మనుషులైతే కాదు, కానీ సమాజ స్పృహ అయితే ఉండదండి వీరికి. దాన ధర్మాలు, అన్నదానాలు, విద్యాదానం ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అంటే దానం విషయంలో మాత్రం వీరిని కొట్టిన వారు లేరండి. కానీ మనసు మంచిదైనా మాటలు మాత్రం కఠినంగా ఉంటాయి, ముక్కుసూటిగా ఉంటాయి. ముక్కోపిగా చెప్పవచ్చు పుబ్బా నక్షత్ర జాతకులని. కానీ మంచివారండి. కానీ వీరిపైన ఎవరైనా ఆధిపత్యాన్ని చలాయించడానికి ప్రయత్నిస్తున్నట్లయితే వారు వీరికంటే పై స్థాయి వారు అవ్వని, వారు వీరికంటే మంచి స్థాయిలో ఉండని, వీరికంటే పెద్దవారు అయి ఉండొచ్చు, అయినప్పటికీ కూడా ఒప్పుకోరండి. హుందాగా బ్రతుకుతారు. ఈ పుబ్బా నక్షత్ర జాతకుల యొక్క పూర్తి జాతక వివరాలను నేను ఒక సపరేట్ వీడియోలో వివరించానండి. కాబట్టి దయచేసి దానిని కూడా వీక్షించండి. 12వ నక్షత్రము ఉత్తర ఫల్గుని నక్షత్రం అండి. ఈ ఉత్తర ఫల్గుని నక్షత్రానికి అధిపతి సూర్య భగవానుడండి. ఉత్తర ఫల్గుని నక్షత్రంలో జన్మించిన వారి ప్రత్యేకత ఏంటంటే దయ ఎక్కువగా ఉంటుందండి వీరికి. అంటే జాలిపడే మనస్తత్వం. ఈ లక్షణం వల్లే సమాజంలో కీర్తి ప్రతిష్టలను సంపాదిస్తారు. మంచివారు అనిపించుకుంటారు. వీరు సౌమ్య స్వభావులైనప్పటికీ కూడా కాస్త కోపం అనేది ఎక్కువగా ఉంటుందండి. ఎల్లప్పుడూ తమ తమ వృత్తులలో విజయాన్ని సాధిస్తారు. ఆ వృత్తి గురించి స్టార్టింగ్లో వీరికి అనుభవం లేనప్పటికీ కూడా అంచలంచలుగా ఎదుగుతారండి. ఎందువలన అంటే ఉత్తర ఫల్గుని నక్షత్రంలో జన్మించిన వారు కష్టాన్ని ఎక్కువగా నమ్ముకుంటారు కాబట్టి. ధనం విషయంలో ఉదార స్వభావాన్ని చూపించినప్పటికీ కూడా అనవసరంగా రూపాయిని కూడా ఖర్చు పెట్టరు. ఎక్కువగా ఖర్చు చేసే స్వభావం అయితే కాదు. ₹1 ఒక చోట పెట్టాలి అనుకుంటే, ఎక్కడైనా పెట్టుబడి పెట్టాల్సి వస్తే దానికి 10 రెట్లు ఫలితం ఉంటేనే తప్ప ఖర్చు పెట్టరండి. అయితే ఒకవేళ ఇతరులు ఏదైనా సమయంలో వీరిని చులకన చేసి మాట్లాడారనుకోండి, వీరిని ఎగతాళిగా మాట్లాడారనుకోండి, వారిని అవమానించి ఆనందిస్తారు. ఒకప్పుడు వీరిని వారు అవమానించారు కదా, అదే రీతిలో సమయం సందర్భం వచ్చినప్పుడు వీరు వారిని అవమానించి పగ తీర్చుకుని ఆనందిస్తారు. అంటే టిట్ ఫర్ టాట్ అన్నట్లుగా ఉంటుంది వీరి స్వభావం. ఎవరైనా వీరి జోలికి వచ్చేంత వరకు ఎవరి జోలికి కూడా వెళ్ళరు. ఎవరైనా వీరిని కావాలని అవమానించినా, కించపరిచినా, తక్కువ చేసి మాట్లాడినా, వారు వీరికంటే పై స్థాయి వారైనా, వీరికంటే పెద్దవారైనా, డబ్బు విషయంలో పై స్థాయి వారైనా సరే వదిలిపెట్టనంటే వదిలిపెట్టరు. సమయం సందర్భం చూసుకుని దెబ్బ కొడతారు. అయితే ఉత్తర ఫల్గుని నక్షత్రంలో జన్మించిన వారు సంతానం వల్ల కొన్ని చిక్కులను ఎదుర్కొంటారండి. కానీ వారి కుటుంబ సభ్యుల కోసం తేనెటీగలాగా కూడబెడతారు ధనాన్ని. రూపాయి కూడబెడతారు. ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేయరు. ఇంతకుముందు చెప్పినట్లుగా ₹1 పెట్టాలన్నా సరే అక్కడ ₹10 లాభం వస్తేనే తప్ప రూపాయి కూడా ఖర్చు పెట్టరు. అయితే వీరిలో ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుందండి. సంఘ వ్యతిరేకతను కూడా ఒంటరిగా ఎదుర్కోగల ధైర్యం ఉంటుంది వీరికి. అయితే ఉత్తర ఫల్గుని నక్షత్రంలో మగవారు కనుక జన్మించినట్లయితే పైకి చాలా హుందాగా కనిపిస్తారు. కానీ వారి జీవితంలో వైవాహిక జీవితం తర్వాత భార్య ఆధిపత్యం అధికంగా ఉంటుందండి. రాజకీయ రంగాలు, వ్యాపార రంగాలు బాగా కలిసి వస్తాయి. అయితే కొన్ని విషయాలలో జీవితం మీద ఉన్న భయంతో అడ్డదారులు తొక్కవలసి వస్తుంది ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకు తల్లి వల్ల కంటే కూడా తండ్రి వలన ఎక్కువగా ప్రయోజనాన్ని పొందుతారు. వివాహం సకాలంలో అవుతుందండి చాలామందికి, 90% మందికి. ఇంతకుముందు చెప్పినట్లుగా ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు కష్టాన్నే నమ్ముకుంటారు. కాబట్టి తమకు అంతగా పరిచయం లేని రంగాలలో కూడా ఉన్నత స్థితిని సాధిస్తారు. ఒక్కొక్క మెట్టు ఎదుగుతారు. పరోపకార బుద్ధి బాగానే ఉంటుందండి. కానీ రూపాయి ఖర్చు పెట్టే విషయంలో 1కి 2 సార్లు ఆలోచిస్తారు. కాబట్టి ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులను ఇతరులు పిసినారి వారిలాగా భావిస్తారు. కానీ రూపాయి విలువ అనేది వారికి బాగా తెలుసు. కాబట్టి రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు చాలా ఆలోచిస్తారు.
అలాగే చౌకగా ఆస్తులను కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. ఒకవేళ వీరు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నా సరే తక్కువకి ఎక్కడ భూములు వస్తాయా అని చూస్తూ ఉంటారు. అంటే డబ్బు విలువ అనేది ఉత్తర ఫల్గుని నక్షత్రంలో జన్మించిన జాతకులకు తెలిసినంతగా ఇతరులకు తెలియదు అని చెప్పవచ్చండి. కానీ మంచివారు. కొన్ని సందర్భాలలో జీవితంలో భయం వల్ల, జీవితం ఎటుపోతుందో అన్న భయం వల్ల అడ్డదారులు కూడా తొక్కవలసి వస్తుంది. సంతానం వల్ల కొంత ఇబ్బంది పడతారు. తండ్రి వల్ల ఆదాయం ఉంటుంది. ఈ ఉత్తర ఫల్గుని నక్షత్రంలో జన్మించిన వారి పూర్తి జాతక వివరాలను నేను సపరేట్ వీడియోలో వివరించానండి. కాబట్టి ఫుల్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఆ వీడియోని వీక్షించండి. 13వ నక్షత్రము హస్తా నక్షత్రం అండి. ఈ హస్తా నక్షత్ర జాతకులలో ఉండే గొప్పతనం ఏంటంటే, ఒకవేళ తెలుసో తెలియకో వారు తప్పు చేశారనుకోండి, నువ్వు తప్పు చేశావని ఎవరూ చెప్పకుండానే, చెప్పక ముందే వారుగా వెళ్ళి ఒప్పుకుంటారు. అంటే చేసిన తప్పును ఒప్పుకునే విషయంలో చిన్నతనంగా భావించరండి. దూర ప్రాంత చదువులు, దూర ప్రాంత ఉద్యోగాలు, వ్యాపారాలు జీవితంలో మంచి మార్పుని తీసుకువస్తాయండి. వృత్తి ఉద్యోగాలలో వారి శక్తి సామర్థ్యాలను నిరూపించుకుంటారు. చిన్నతనంలోనే గొప్ప విజయాలను సాధిస్తారు. అయితే ఉద్యోగం విషయంలో మాత్రం వారికి సామర్థ్యం ఉన్నా సరే గుర్తింపు పొందటానికి కొంతకాలం వేచి ఉండాల్సి ఉంటుంది. లేటుగా రిజల్ట్ అనేది ఉంటుందండి. వ్యక్తిగత జీవితంలో అన్యాయాన్ని ఎదుర్కోవటానికి కొన్నిసార్లు హస్తా నక్షత్ర జాతకులు న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి ఉంటుంది. అయితే వీరిని బాధించే విషయం ఏంటంటేనండి, వీరి దగ్గర సలహాలు తీసుకున్న వారేమో తక్కువ సమయంలోనే మంచి స్థాయికి వెళ్తారు. వీరేమో అదే స్థాయిలో ఉండటం అనేది వీరికి బాధను కలిగిస్తుంది. వీరి దగ్గర సలహాలు తీసుకున్నవారు, సూచనలు తీసుకున్నవారేమో మంచి స్థాయికి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత మళ్ళీ వీరు ఉన్న పొజిషన్ని చూసి విమర్శిస్తారు. అలాగే సర్దుకుపోయే స్వభావం కలవారు కాబట్టి వైవాహిక జీవితం అనేది సజావుగా సాగుతుందండి. సొంత తెలివితేటలతో, సొంత సామర్థ్యంతో ఒంటరిగా వ్యాపారాలను అభివృద్ధి పరిచేటువంటి తెలివితేటలు ఉంటాయి. చాలామందికి ఉపాధిని కల్పిస్తారు. సహోదరి వర్గం పట్ల అభిమానాన్ని కలిగి ఉంటారండి. సహోదర వర్గం కంటే కూడా సహోదరి వర్గం పట్ల అభిమానం ఎక్కువగా ఉంటుంది, ప్రేమ ఎక్కువగా ఉంటుంది. హస్తా నక్షత్ర జాతకులకు అధిపతి చంద్రుడు కాబట్టి చంద్రుడు మనస్కారకుడండి. మనసు పైన ఎక్కువగా ప్రభావాన్ని చూపుతాడు. అధిదేవత ఏమో సూర్య భగవానుడు. ఈ నక్షత్ర జాతకులు శారీరక ఆకర్షణను కలిగి ఉంటారండి. అలాగే ఎవరూ చెప్పకుండానే, ఎదుటివారు నాకు ఇన్ని కష్టాలు ఉన్నాయని చెప్పుకోకుండానే ఎదుటివారి కష్టాలను సులువుగా అర్థం చేసుకోగలుగుతారు. అడగకుండానే సహాయం చేస్తారు. మంచి స్నేహితులు ఉంటారండి వీరికి. ఈ హస్త నక్షత్రంలోని 1వ పాదం 1వ చరణంలో ఎవరైతే జన్మించారో ఆ వ్యక్తులు మిగిలిన 3 పాదాల కంటే కూడా కొద్దిగా అహంకారాన్ని కలిగి ఉంటారండి. చెడ్డ అలవాట్లకు ఎక్కువగా బానిసయ్యే అవకాశాలు ఉన్నాయి. 2వ పాదంలో ఎవరైతే జన్మించారో వారు అందరితో కూడా స్నేహపూర్వకంగా ఉంటారు. స్నేహితులందరినీ కూడా ఉపయోగించుకుంటారు, అవసరానికి సహాయపడతారు కూడా. సంగీత కళల పట్ల, సాహిత్యం పట్ల మక్కువ ఎక్కువగా ఉంటుంది 2వ పాదంలో జన్మించిన వారికి. హస్త నక్షత్రం 3వ పాదంలో ఎవరైతే జన్మించారో వారికి సాధారణంగా వ్యాపారానికి సంబంధించిన తెలివితేటలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అంటే వ్యాపార విషయంలో వ్యూహాత్మకంగా ఉంటారు. విలాసవంతమైన జీవితాన్ని గడపటానికి ఇష్టపడతారు. కానీ 3వ పాదంలో జన్మించిన వారు ఎక్కువగా అనారోగ్య సమస్యలతో బాధపడే అవకాశాలు ఉంటాయండి. హస్త నక్షత్రం 4వ పాదంలో ఎవరైతే జన్మించారో వారు సాధారణంగా సున్నితమైనటువంటి మనసుని కలిగి ఉంటారండి. వారికి అందులో అలవాటు ఉన్నా లేకపోయినా సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. అంటే ఒక్కసారి చూడగానే చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. 4వ పాదంలో జన్మించిన వారు మంచి శారీరక రంగుని కలిగి ఉంటారండి. అన్ని ఆనందాలను, సంపదను అనుభవిస్తారు. ఈ హస్త నక్షత్ర జాతకుల యొక్క పూర్తి జాతక వివరాలను నేను సపరేట్ వీడియోలో వివరించానండి. ఫుల్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఆ వీడియోని వీక్షించండి. 14వ నక్షత్రము చిత్తా నక్షత్రం అండి. ఈ చిత్తా నక్షత్రం అనేది జ్యోతిష శాస్త్రం ప్రకారం మనకి ఉన్న 27 నక్షత్రాలలో మధ్యది, 14వది. ఈ చిత్తా నక్షత్ర జాతకుల యొక్క స్వభావం ఎలా ఉంటుందంటేనండి,
శత్రుశేషం అనేది ఉండకూడదు అనుకుంటారు. అంటే శత్రువులకు అసలు భయపడే మనస్తత్వం కాదండి, నేల కరిపిస్తారు అని చెప్పవచ్చు. అలాగే రాజకీయాలలో బాగా రాణించగలరు వీరు. ఎవరిని ఎలా ఉంచాలో, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఎవరి స్వభావం ఎలా ఉంటుంది, ముందు ఎవరు మాట్లాడుతున్నారు, వెనక ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు మంచివారు, ఎవరు నా మంచిని కోరుకుంటున్నారు, ఎవరు నా పతనాన్ని కోరుకుంటున్నారు అని ప్రతి ఒక్క మనిషి విషయంలో ఒక స్పష్టత అనేది ఉంటుంది నక్షత్ర జాతకులకు. అందుకే వీరి ప్రయోజనాల కోసం రాజకీయాలను ఎక్కడ ఎలా ఉపయోగించుకోవాలో వీరికి వెన్నతో పెట్టిన విద్యగా చెప్పవచ్చు. చిత్తా నక్షత్ర జాతకులు చూస్తానికి ఎలా ఉంటారో కానీ చాలా తెలివైన వారండి. రాజకీయాలలో కూడా బాగా రాణించగల తెలివితేటలు ఉంటాయి వీరిలో. ఈ నక్షత్రంలో జన్మించిన చాలామంది ఉన్నత విద్యను అభ్యసిస్తారండి. జ్ఞానం కోసం జీవితకాలం కష్టపడుతూనే ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే జ్ఞానదాహం అని చెప్పవచ్చు. అయితే కొన్ని సందర్భాలలో వీరి ఎదుగుదలను చూసి సహచరులంతా కూడా ఒక్కటయ్యి వీరిని వేరుగా దూరంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. దానికి అందుకు కారణం వీరికి ఉండే విపరీతమైన కోపం ఒకటైతే జరిగిపోయినవి పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఎవరైనా తెలుసో తెలియకో తప్పు చేశారనుకోండి, ఎవరి వల్ల తప్పు జరిగిపోతే అది అక్కడితో వదిలేయరు, పదే పదే దానినే ప్రస్తావిస్తూ ఉంటారు. ఆ విషయం కూడా ఇతరులను కాస్త బాధిస్తుంది. వీరి సంతానం ఉన్నత స్థితికి చేరుకుంటారండి. విదేశీ వ్యవహారాలు వీరికి ఆలస్యంగా కలిసి వస్తాయి. జీవిత మధ్య భాగంలో స్థిరాస్తులు బాగా కలిసి వస్తాయి. చిత్తా నక్షత్ర జాతకులకు పాడి పంటలు, వ్యవసాయం పట్ల ప్రత్యేకమైనటువంటి అభిరుచి ఉంటుంది వీరికి. వ్యవసాయం చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు చదువుకున్న వారు సైతం. ఈ చిత్తా నక్షత్రానికి అధిపతి కుజుడండి, అంగారకుడు. గణమేమో రాక్షస గణం. అసలు ఈ దేవగణం అంటే ఏంటి, రాక్షస గణం అంటే ఏంటి, మనుష్య గణం అంటే ఏంటి, ఈ గణాల్లో జన్మించిన వారి మనస్తత్వం ఎలా ఉంటుందో నేను ఆల్రెడీ మన గురుబ్రహ్మ ఛానల్లో సపరేట్ వీడియో చేశానండి. ఫుల్ డీటెయిల్స్ కోసం ఆ వీడియోస్ని వీక్షించండి. బాల్యంలో చిత్తా నక్షత్ర జాతకులు ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. తాను అనుభవించిన కష్టాలనేవి జీవితంలో వారి కుటుంబ సభ్యులు ఎవ్వరూ కూడా అనుభవించకూడదు అని అహర్నిశలు కష్టపడతారండి. అంటే చిన్నతనంలో నేను బాగా కష్టపడ్డాను కదా, కాబట్టి నా కుటుంబ సభ్యులు చిన్నతనం నుండి కష్టపడకుండా వారు మంచి స్థాయికి చేరుకోవాలి, వారికి నొప్పి అంటే ఏంటో తెలియకూడదు అని వీరు అహర్నిశలు కష్టపడతారండి. అయితే వీరి దురదృష్టమో ఏమో తెలియదు కానీ చిత్తా నక్షత్ర జాతకులు ఎవరినైతే అభిమానిస్తారో, ఎవరినైతే ప్రాణంలాగా చూసుకుంటారో వారు వీరి జీవితంలో దూరం అయ్యే అవకాశాలు ఉంటాయి. చిత్తా నక్షత్ర జాతకులకు స్వతహాగా ఉండే వాదనా పటిమ కారణంగా న్యాయస్థానాలలో కానీ రాజకీయ రంగాలలో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించటంలో బాగా ఉపయోగపడుతుంది. అయితే ఆ వాదనా పటిమ కారణంగానే కుటుంబంలో కొన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ చిత్తా నక్షత్రంలో జన్మించిన వారి పూర్తి జాతక వివరాలను నేను సపరేట్ వీడియోలో వివరించానండి. దయచేసి ఆ వీడియోని కూడా వీక్షించండి. 15వ నక్షత్రము స్వాతి నక్షత్రం అండి. ఈ స్వాతి నక్షత్రం జ్యోతిష శాస్త్రం ప్రకారం మనకి ఉన్న 27 నక్షత్రాలలో 15వ నక్షత్రము. ఈ నక్షత్ర జాతకుల గురించి ఒక మాటలో చెప్పాలంటే అంత త్వరగా గొడవలకి తగులుకు వెళ్ళే మనస్తత్వం కాదండి. వీలైనంత వరకు ప్రశాంతమైన జీవితాన్ని గడపాలి అని కోరుకుంటారు. ఒకవేళ ఇతరులది తప్పైనా సరే ఒక్కసారి 2 సార్లు క్షమించి వదిలేస్తారు, గొడవలకు దిగరండి. ఎందుకంటే సాత్విక స్వభావం స్వాతి నక్షత్ర జాతకులది. కాబట్టి ఆ స్వభావం వల్ల కొంతమంది వీరి ముందు ఎంత పొగిడినా సరే గుప్తంగా శత్రువులు అవుతారు. అంటే వీరు ముందు ఒకలా వీరి వెనకాల ఒకలాగా ప్రవర్తించేవారు వీరి జీవితంలో చాలామంది ఎదురవుతారు. అంతర్గత ఆకర్షణను కలిగి ఉంటారండి వీరు. ఒక మాటలో చెప్పాలంటే ఇతరుల యొక్క అసూయకు లోనవుతారు. వీరిని చూసి అసూయ పడేవారు ఎక్కువ మంది ఉంటారు. వీరిని చూసి ఏడ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఆ కారణంగానే నిందలకు గురవుతారండి చాలా సందర్భాలలో. అయితే ఈ స్వాతి నక్షత్ర జాతకుల్లో ఉండే బలహీనమైనటువంటి లక్షణం ఏంటంటే, అంటే మార్చుకోవాల్సిన లక్షణం ఏంటంటే, ఏదైనా వాదన జరుగుతుందనుకోండి ఒకవైపు నుండే ఆలోచిస్తారు.
రెండు వైపుల నుండి ఆలోచించరు. చాలాసార్లు ఈ సందర్భం అనేది వీరికి ఎదురవుతుంది. ఒకరి సైడ్ నుంచి ఆలోచించటం వల్ల ఏకపక్ష స్వభావం కారణంగా అనేక మందిని దూరం చేసుకుంటారు. అంటే రెండు పక్కల నుండి ఆలోచన చేయకుండా ఒక సైడ్ నుంచే ఆలోచన చేయటం వల్ల కొంత నష్టపోతారు, కొందరిని దూరం చేసుకుంటారు కూడా. కుటుంబ సభ్యులు ఎన్ని తప్పులు చేసినా సరే వారినే వెనకేసుకొస్తారండి స్వాతి నక్షత్ర జాతకులు. నిర్ణయం తీసుకునే విషయంలో సమాజాన్ని పెద్దగా పట్టించుకోరు. కుటుంబమే వీరికి ముఖ్యం. కాబట్టి వీరి జీవితంలో చాలా సందర్భాలలో సరి అయిన నిర్ణయం తీసుకోని కారణంగా కొన్ని సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ కూడా అభివృద్ధి మాత్రం కుంటుపడదు. ఎందుకంటే స్వాతి నక్షత్ర జాతకులది సాత్విక స్వభావం, దానితో పాటుగా బాగా కష్టపడే స్వభావం అండి. ఎంతమంది వీరిని అడ్డుకోవాలి అని చూసినా, ఎంతమంది శత్రువులుగా మారినా సరే స్వాతి నక్షత్ర జాతకుల యొక్క అభివృద్ధిని మాత్రం ఎవ్వరూ కూడా ఆపలేరు. ఈ నక్షత్ర జాతకులకు దానగుణం కూడా ఎక్కువగా ఉంటుందండి. ధనాన్ని పొదుపుగా ఖర్చు చేస్తారు. ధనం విలువ బాగా తెలుసు. జలకారకుడైన శుక్రుడి ప్రభావం వల్ల వీరికి విదేశీయానం, విదేశీ ధనార్జన కూడా బాగా కలిసి వస్తుందండి. ఈ స్వాతి నక్షత్రంలో జన్మించిన వారి పూర్తి జాతక వివరాలను నేను స్పెషల్ వీడియోలో వివరించానండి. కాబట్టి దయచేసి ఆ వీడియోని కూడా వీక్షించండి. 16వ నక్షత్రము విశాఖ నక్షత్రం అండి. ఈ విశాఖ నక్షత్రం అనేది జ్యోతిష శాస్త్రంలో మనకి ఉన్న 27 నక్షత్రాలలో 16వ నక్షత్రము. వీరి జీవితంలో భయం, పొదుపు, జాగ్రత్త, విజ్ఞానం ఇవన్నీ కూడా జీవితంలో సమపాలలో ఉంటాయి. అంటే ఈక్వల్గా ఉంటాయండి. ఈ విశాఖ నక్షత్రం అనేది గురుగ్రహ నక్షత్రము, రాక్షసగణ నక్షత్రము. గురుదశలో జీవితం ప్రారంభమవుతుంది కాబట్టి బాల్యం అనేది సుఖంగా జరుగుతుందండి. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల మధ్య గారాబంగా జీవితం అనేది మొదలవుతుంది. ఈ విశాఖ నక్షత్ర జాతకులకు మొండితనం అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. అందుకే అనుకున్నది అనుకున్న సమయంలో అనుకున్నట్లుగా అమలు చేసేంత వరకు కూడా నిద్ర పట్టదు, పట్టు కూడా విడవరండి. అయితే విశాఖ నక్షత్ర జాతకుల యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే, నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అన్నట్లుగా వాదిస్తారు. కాబట్టి వీరికి సలహాలు ఇచ్చి మార్చాలి అనుకోవటం మాత్రం వ్యర్థమే అవుతుంది. వారు అనుకున్నదే చేస్తారు. అయితే వీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినానండి, విశాఖ నక్షత్ర జాతకులకు దానగుణం ఉంటుంది, నేనేం కాదనట్లేదు. కానీ ఎదుటివారు వీరికి సహాయం చేశారనుకోండి, అది వీరి దృష్టిలో చిన్నదిలాగా కనిపిస్తుంది. అదే వీరు ఎదుటివారికి సహాయం చేశారనుకోండి, చిన్న సహాయాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూస్తారు. అంటే పెద్ద సహాయం చేసినట్లుగా ఫీల్ అవుతారు. వీరి జీవితంలో అనర్హులైన వారికి, అర్హులు కాని వారికి సంపూర్ణ సహాయ సహకారాన్ని అందిస్తారండి. వారి మెప్పు కోసం వీరి జీవితంలో చాలా సమయాన్ని వృధా చేసుకుంటారు. కానీ చివరకు ఎవరికైతే వీరు సహాయం చేస్తారో, ఎవరి మెప్పు కోసమైతే వీరు ప్రయత్నాలు చేస్తారో వారే వీరిని వెనక నుండి విమర్శిస్తారు. వైద్య రంగంలో, వ్యాపార రంగంలో, సాంకేతిక రంగంలో, ఆర్థికపరమైన వ్యవహారాలలో కూడా మంచి పట్టుని సాధిస్తారు. రాజకీయ ప్రవేశం కనుక విశాఖ నక్షత్ర జాతకులు చేస్తే ఉన్నత పదవులను పొందుతారండి. ఎందుకంటే విశాఖ నక్షత్ర జాతకులకు ఎవరి దగ్గర ఏం మాట్లాడాలి, ఎవరికి ఏది నచ్చుతుంది, ఎవరిని ఎలా వంచాలి, ఎవరితో ఎలా వ్యవహరించాలో బాగా తెలుసు. అలాగే విశాఖ నక్షత్ర జాతకులకు మితంగా అయినా సరే వంశపారంపర్య ఆస్తులు అనేవి సంక్రమిస్తాయి. సొంతంగా అంతకంటే అధికమైనటువంటి ఆస్తులను సంపాదిస్తారు. సంతానం వల్ల ఖ్యాతి లభిస్తుందండి. చదివిన చదువుకు, వారు చేసిన ఉద్యోగానికి అసలు సంబంధమే ఉండదు. ఒకవేళ విశాఖ నక్షత్ర జాతకులు ప్రభుత్వ ఉద్యోగాన్ని కనుక చేస్తున్నట్లయితే ట్రాన్స్ఫర్లు ఎక్కువగా అవుతాయండి వారికి. అవినీతి ఆరోపణలకు కూడా ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. రాజకీయ నాయకులతో కూడా దురుసుతనంగా కాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. వారి వల్ల ప్రయోజనం కంటే కూడా నష్టమే ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మీరు గవర్నమెంట్ ఆఫీసర్స్ అయితే కనుక కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టే వారి విషయంలో మాత్రం కఠినంగా ప్రవర్తిస్తారు. నేను స్టార్టింగ్లో చెప్పినట్లుగా విశాఖ నక్షత్ర జాతకులకు కుటుంబం అంటే చాలా ఇష్టం అండి.
కాబట్టి కుటుంబ సభ్యులను ఎవరైతే ఇబ్బంది పెట్టాలి అని చూస్తారో వారికి చుక్కలు చూపిస్తారనమాట. అంటే వారి పట్ల కఠినమైనటువంటి మనస్తత్వం ఉంటుంది వీరికి. విదేశీ పౌరసత్వం లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి విశాఖ నక్షత్ర జాతకులకు. విశాఖ నక్షత్రంలో జన్మించిన వారి పూర్తి జాతక వివరాలను నేను స్పెషల్ వీడియోలో వివరించానండి. కాబట్టి దయచేసి ఆ వీడియోను కూడా వీక్షించండి. తదుపరి నక్షత్రము అనురాధ నక్షత్రం అండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం మనకు ఉన్న 27 నక్షత్రాలలో 17వ నక్షత్రం ఈ అనురాధ నక్షత్రం. ఈ అనురాధ నక్షత్ర జాతకులు ఏంటంటేనండి, హఠాత్తుగా నిర్ణయాన్ని తీసుకుంటారు. హఠాత్ వైఖరి అని చెప్పవచ్చు. అదే వారి జీవితంలో ఎన్నో అడ్డంకులకు దారితీస్తుంది. పెద్దల ద్వారా స్వల్పంగా అయినా సరే ఆస్తులు లభిస్తాయి అనురాధ నక్షత్ర జాతకులకు. అయితే బంధువర్గం వల్లే వీరు ఎక్కువగా నష్టపోతారు. వారు తెలుసో తెలియకో చేసిన తప్పుల కన్నా స్నేహితుల కంటే కూడా బంధువర్గం వారి నమ్మక ద్రోహమే వీరి జీవితంలో వీరిని ఎక్కువగా నష్టపరుస్తుందండి. తల్లి మీద విశేషమైనటువంటి అనురాగం ఉంటుంది. విశేషమైనటువంటి ప్రేమను కురిపిస్తారు. సహోదరి వర్గం యొక్క బాధ్యతలను కూడా తమది అన్నట్లుగా నెత్తిన వేసుకుని భరిస్తూ ఉంటారండి. భూములు, గృహాలు, ఆస్తులు, దూర ప్రాంత ఉద్యోగం, దూర ప్రాంత విద్యా విధానం మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అనురాధ నక్షత్ర జాతకులకు. ఇతరులకు సలహాలు చెప్పి ఇతరులకు మార్గనిర్దేశం చేసి అనేక మంది పురోగతికి కారణమవుతారండి. ఆత్మీయులు ఎంతమంది ఉన్నా సరే ఒంటరిగా ఉండటానికే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అంటే చుట్టూ 10 మంది ఉండాలి అని కోరుకోరండి. 10 మందికి సహాయం చేసినా సరే ఒంటరిగా ఓన్ కంపెనీని కోరుకుంటారండి. వైద్య విద్యలో ఈ నక్షత్ర జాతకులు బాగా రాణిస్తారు. సంతానం వల్ల ఖ్యాతి లభిస్తుంది. అనురాధ నక్షత్ర జాతకులు అందరినీ నమ్మేస్తున్నట్లుగా బయట వారికి కనిపిస్తారు, కానీ ఎవరి పట్ల కూడా శాశ్వత అనుబంధం ఉన్నట్లుగా భావించరు వీరు. ప్రతి ఒక్కరితో బాండింగ్ శాశ్వతం కాదు అనుకుంటారు. ఒంటరిగా వచ్చాం, ఒంటరిగా పోతాం, అన్ని తాత్కాలికమే అనుకునేటువంటి మనస్తత్వం అండి వీరిది. అంటే ఊహల్లో బ్రతకరు, రియాలిటీని ఇష్టపడతారు వీరు. నిలకడగా నికరంగా ఉండే ఉద్యోగాలలో స్థిరపడతారు. అయితే అనురాధ నక్షత్ర జాతకులకు బాల్యంలో విద్యాపరమైన ఆటంకాలు ఎక్కువ అవుతాయండి. పెద్దయిన తర్వాత కూడా ఉద్యోగ ప్రయత్నాలు చేసేటప్పుడు కూడా ఉద్యోగం విషయంలో కొంత ఆలస్యమైనప్పటికీ కూడా నిలకడమైనటువంటి ఉద్యోగంలో ఉండగలుగుతారు. నిలకడగల ఉద్యోగాన్ని సంపాదిస్తారు. ఈ అనురాధ నక్షత్రానికి అధిపతి శని భగవానుడండి. దేవగణ నక్షత్రం, సాత్విక గుణం ఉంటుంది వీరికి. అలాగే వీరిలో ఉండే ఒక విచిత్రమైనటువంటి లక్షణం ఏంటంటేనండి, వారి అవసరానికి తగినంత మాత్రమే ప్రేమ సంబంధాలను వృద్ధి చేసుకుంటారు. అంటే అందరితోనూ నాకు సంబంధం కావాలి అనుకోరు, అందరితో పరిచయాలు ఉండాలి అనుకోరు. వీరికి ఎంత అవసరమో అంతే మాట్లాడతారు. అందరితో రాసుకు పూసుకుని తిరగరు వీరు. జీవితంలో స్థిరపడటానికి ఎక్కువగా సమయం పడుతుంది. అంటే సెటిల్ అవ్వటానికి టైం పడుతుంది వీరికి. కొన్ని ఆటంకాలను ఎదుర్కోవాల్సి వస్తుంది సెటిల్మెంట్ టైంలో. కేవలం ఉద్యోగపరంగా వ్యాపార పరంగా మాత్రమే కాదండి, విద్యాపరంగా కూడా విద్యా సమయంలో కొన్ని ఆటంకాలను ఎదుర్కొంటారు. విద్యలో రాణించడానికి కొంత సమయాన్ని తీసుకుంటారు. ఆరంభంలో కొన్ని సమస్యలు ఎదురైనా సరే తర్వాత కాలం మారుతున్న కొద్దీ నిరాటంకంగా విద్యను అభ్యసిస్తారు. ఉద్యోగ జీవితంలో కూడా అదే జరుగుతుందండి. ఉద్యోగ జీవితంలో మొదట్లో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా సరే తర్వాత నిలదొక్కుని మంచి స్థిరమైన ఉద్యోగాన్ని సాధించగలుగుతారు. ఈ అనురాధ నక్షత్రంలో జన్మించిన వారి స్వభావం గురించి పూర్తి జాతక వివరాలను నేను స్పెషల్ వీడియోలో వివరించానండి. కాబట్టి దయచేసి ఆ వీడియోని కూడా వీక్షించండి. తదుపరి జ్యేష్ఠ నక్షత్రం అండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం మనకి ఉన్న 27 నక్షత్రాలలో జ్యేష్ఠ నక్షత్రం అనేది 18వ నక్షత్రం అండి. 27 నక్షత్రాలలో పెద్ద నక్షత్రం కూడా జ్యేష్ఠ నక్షత్రమే. అందుకే జ్యేష్ఠ అంటారు. జ్యేష్ఠ అంటే పెద్ద అని అర్థం. ఈ నక్షత్రంలో జన్మించిన వారి స్వభావం గురించి చెప్పుకున్నట్లయితే అద్భుతమైనటువంటి శారీరక దృఢత్వాన్ని కలిగి ఉంటారు. అంటే శారీరకంగా మంచి రూపంతో జన్మిస్తారండి వీరు. అయితే ముందుగా వీరి బలహీనతల గురించి కనుక చెప్పుకున్నట్లయితే, అంటే వీరు మార్చుకోవాల్సిన లక్షణాల గురించి చెప్పుకున్నట్లయితే, తమ దాకా వచ్చే అంతవరకు అన్నీ ఈజీగానే కనిపిస్తాయి వీరికి.
అంటే తాము బాధితులయ్యేంత వరకు కూడా అన్నిటినీ అవేముందలే పెద్ద సమస్యే కాదు అనుకుంటారు. తమ దాకా వచ్చిన తర్వాత రియలైజ్ అవుతారండి. అంటే వారికి వచ్చిన సమస్యనేమో భూతద్దంలో పెట్టి చూస్తారు. అదే ఎదుటి వారికి వచ్చింది అనుకోండి, అదేముందలే అనుకుంటారు. అటువంటి మనస్తత్వం ఉంటుంది, కానీ అంతకంటే ఎక్కువగా ఇతరులకు సహాయ సహకారాలను అందిస్తారండి. సాయం అంటే మాత్రం ఖచ్చితంగా చేస్తారు, కానీ ఈ ఒక్క లక్షణం మాత్రం మీరు మార్చుకోవాల్సి ఉంటుంది. సామాజిక కార్యక్రమాల్లో మాత్రం ముందుంటారండి, ఆ మాట ఒప్పుకోవాల్సిందే. మాట ఇచ్చే విషయంలో తొందరపాటుతనం ఉంటుందండి. అంటే ఎవరైనా వచ్చి నాకు ఇది చేసి పెట్టండి అండి, భవిష్యత్తులో నాకు ఇలా చేస్తాను అని మాట ఇవ్వండి అంటే ముందు వెనక ఆలోచించకుండా మాట ఇచ్చేస్తారు. భవిష్యత్తులో అది నిలబెట్టుకోగలనా అని ఆలోచించరు. ఆ విషయంలో కూడా మీరు 1-2 సార్లు ఆలోచన చేయవలసి వస్తుంది. అందుకే కొన్నిసార్లు జ్యేష్ఠ నక్షత్ర జాతకులు ఎవరికి పడితే వారికి సందర్భానుసారంగా కాకుండా ఆలోచన చేయకుండా మాట ఇచ్చేసి అన్నమాట ఇచ్చిన వాగ్దానాన్ని కొన్నిసార్లు నిలబెట్టుకోలేకపోవటం వల్ల ఎవరికైతే వీరు సహాయం చేద్దాము అనుకుంటారో వారి చేతే మాటలను నిందలను పడవలసి వస్తుందండి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులు సందర్భానుసారంగా అభిప్రాయాలను మార్చుకుంటూ ఉంటారు. శాశ్వతమైనటువంటి మిత్రుత్వాన్ని కోరుకుంటారు. అయితే ఈ నక్షత్ర జాతకులు వ్యసనాల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. ఆరుద్ర నక్షత్ర జాతకులు కూడా ఇలానే ఉంటారు. ఈ 2 నక్షత్ర జాతకులు వ్యసనాల బారిన పడితే మాత్రం, ఏదైనా చెడు అలవాటుకు బానిస అయితే మాత్రం ఆ అలవాటును మాన్పించటం ఎవ్వరి తరం కూడా కాదు. కాబట్టి జ్యేష్ఠ నక్షత్ర జాతకులు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉన్నత విద్యా ప్రయత్నాల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనా సరే అడ్డంకులను అధిగమించి అభివృద్ధిని సాధించగలుగుతారు. సరైన సమయంలో సంపాదన అనేది మొదలవుతుందండి జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు. కానీ వీరు సంపాదించిన ధనం అనేది వీరు ఎక్కువగా ఖర్చు పెట్టేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి భవిష్యత్తు గురించి ఆలోచించి అవసరమైన ధనం మాత్రమే ఖర్చు పెడితే వృద్ధాప్యంలో జీవితం అనేది సుఖంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సంపాదిస్తున్నాను కదా, యుక్త వయసులో ఉన్నాను కదా అని వచ్చినట్లే ఖర్చు పెట్టారనుకోండి, జాగ్రత్త పడలేదనుకోండి, దాచుకోలేదనుకోండి, వృద్ధాప్యంలో సమస్యలను ఎదుర్కొంటారు. ఈ జ్యేష్ఠ నక్షత్ర జాతకులు మంచివారే, కానీ ఆలోచించకుండా అందరికీ మాట ఇస్తారండి, అందరికీ వాగ్దానం చేస్తారు. కానీ చాలా సందర్భాలలో నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. నిజానికి నిలబెట్టుకుందామని అనుకుంటారు, కానీ ముందే మాట ఇచ్చేయటం వల్ల నిలబెట్టుకోలేని పరిస్థితి కారణంగా ఎవరికైతే వీరు సహాయం చేద్దాం అనుకుంటారో వారి చేతే నిందలను అవమానాలను పడవలసి వస్తుంది. కాబట్టి ఈ విషయంలో కనుక జాగ్రత్తలు తీసుకున్నట్లయితే జీవితం అనేది సాఫీగా సాగిపోతుంది. ఈ జ్యేష్ఠ నక్షత్ర జాతకుల యొక్క పూర్తి జాతక వివరాలను నేను సపరేట్ వీడియోలో వివరించానండి. కాబట్టి ఫుల్ డీటెయిల్స్ కోసం ఆ వీడియోని వీక్షించండి. 19వ నక్షత్రం మూలా నక్షత్రం అండి. జ్యోతిష శాస్త్రంలో మనకి ఉన్న 27 నక్షత్రాలలో ఈ నక్షత్రం 19వదండి. ఈ మూలా నక్షత్ర జాతకులు భౌతికంగా సౌకర్యవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఆర్థిక వ్యవహారాల విషయంలో మాత్రం నిర్మోహమాటంగా ఉంటారు. అయితే వీరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే, వీరికి ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, ఆ సమయంలో ఎవరైతే వీరికి సహాయం చేస్తారో సహాయం చేసిన వారికి మళ్ళీ కష్టాలు వచ్చిన సమయంలో వీరు అందుబాటులో ఉండలేకపోతారు. అంటే వీరిది సహాయం చేయని మనస్తత్వం నేను చెప్పట్లేదండి, అది దురదృష్టమో ఏమో తెలియదు, కానీ ఎవరైతే వీరికి సహాయం చేస్తారో కరెక్ట్గా వారికి అవసరమైనప్పుడు వీరు అందుబాటులో ఉండలేకపోతారు. అది విధి ఆడించే నాటకమో ఏమో తెలియదు, కానీ చాలా సందర్భాలలో ఇటువంటివి ఎదురవుతాయి. అలాగే కొద్దిగా స్వార్థం కూడా ఉంటుందండి. అలాంటి చెడ్డవారని కాదు, మంచివారు కూడా. ఈ వీడియోలో కేవలం నేను బలహీనతల గురించే చెప్తున్నాను. తనకు తెలిసిన మంచి మార్గాలను, షార్ట్ కట్స్ని, సూచనలను, సలహాలను వేరొకరితో పెద్దగా పంచుకోరు. సంతానం మాత్రం మంచి అభివృద్ధిని సాధిస్తారండి. కీలక సమయాలలో బంధువర్గం యొక్క అండదండల నయానో భయానో సాధించగలుగుతారు. ప్రయాణాల విషయంలో మాత్రం మూలా నక్షత్ర జాతకులు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వారి జీవితంలో ఈ నక్షత్ర జాతకులకు ప్రత్యేకంగా యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే ప్రయాణాలు చేసే క్రమంలో గాయపడే అవకాశాలు ఉంటాయి.
ఒకవేళ మూలా నక్షత్ర జాతకులు కనుక వ్యాపారం చేస్తున్నట్లయితే భాగస్వామ్య వ్యాపారులు మోసగించే అవకాశాలు ఉన్నాయండి. ఈ నక్షత్ర జాతకులకు ఆధ్యాత్మిక చింతన, దానగుణం అనేది బాగుంటాయండి. రాక్షసగణ నక్షత్రం కాబట్టి రాస్యాధిపతి ఏమో గురువు అండి, జంతువేమో కుక్క. ఈ నక్షత్రంలో పుట్టిన వారు శక్తివంతులుగా చెప్పవచ్చు, మంచి జ్ఞానాన్ని కలిగి ఉంటారు. అసాధారణమైన శక్తి వీరు సొంతం అని చెప్పవచ్చండి. బాల్యంలో వీరున్న పరిస్థితిని బట్టి వీరిని చిన్న చూపు చూసిన వారికే పెద్ద అయ్యాక బుద్ధి చెప్తారనమాట. అంటే చిన్నతనంలో వీరున్న పరిస్థితిని బట్టి ఎవరైతే వీరిని హేళన చేశారో, ఎవరైతే వీరి పరిస్థితిని చూసి నవ్వారో వారికి పెద్ద అయిన తర్వాత బాగా కష్టపడి అభివృద్ధిలోకి వెళ్ళిన తర్వాత, వారికంటే పై స్థాయిలోకి వెళ్ళిన తర్వాత వారికి బుద్ధి చెప్తారండి. అంటే ఈ నక్షత్ర జాతకులు ఏంటంటే పట్టిన పట్టును విడవరండి. రాక్షసగణం కాబట్టి నేను అనుకున్నదే జరగాలి, నేను తలచిన పనులు వెంటనే పూర్తవ్వాలి. ఒకవేళ ఎవరితోనైనా పోటీ పెట్టుకున్నారనుకోండి, పోటీ మనస్తత్వం అనేది వీరికి అధికంగా ఉంటుంది. వారికంటే పై చేయి సాధించేంత వరకు వదిలిపెట్టని మనస్తత్వం, పట్టు వదలని విక్రమార్కుల్లాగా చెప్పవచ్చు. జీవితంలో ప్రతి మెట్టును కూడా స్వయం కృషితో సాధిస్తారండి. పోటీ మనస్తత్వం కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో విజయాన్ని సాధించటానికి కావాల్సిన తెలివితేటలు, సామర్థ్యం మొత్తం కూడా మూలా నక్షత్ర జాతకుల యొక్క సొంతం అని చెప్పవచ్చు. జీవితంలో సాధించిన ప్రతి మెట్టుకు కూడా కృతజ్ఞతలు చెప్తూ ఆగిపోకుండా ముందుకు సాగుతారు. ఒక్కొక్క మెట్టు కష్టంతో ఎదిగి మంచి స్థాయికి చేరుకుంటారండి. ఒక మాటలో చెప్పాలంటే జీవితంలో అభివృద్ధి, ఆధిపత్యమే మూలా నక్షత్ర జాతకుల యొక్క లక్ష్యంగా చెప్పవచ్చు. తల్లిదండ్రుల కోసం జీవితంలో కొన్ని త్యాగాలను కూడా చేయటానికి వెనకాడరు. అంటే అంత ఇంపార్టెన్స్ ఇస్తారనమాట కన్న తల్లిదండ్రులకు. ఈ మూలా నక్షత్ర జాతకుల గురించి పూర్తి వివరాల కోసం, పూర్తి జాతక వివరాల కోసం మన గురుబ్రహ్మ ఛానల్లో ఆల్రెడీ ఒక స్పెషల్ వీడియో చేశానండి, దయచేసి దానిని వీక్షించండి. 20వ నక్షత్రము పూర్వాషాఢ నక్షత్రం అండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం మనకి ఉన్న 27 నక్షత్రాలలో ఈ నక్షత్రం 20వ నక్షత్రం అండి. వీరి స్వభావం ఎలా ఉంటుందంటే, పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారు చాలా మందితో స్నేహాలు చేస్తారు, చాలా మందితో వీరికి పరిచయాలు ఏర్పడతాయండి. అలాగే వీరికి తెలివితేటలు కూడా ఎక్కువగా ఉంటాయండి. ఇతరులు దేని గురించైనా వాదిస్తున్నారనుకోండి, ఆ వాదనలో దూరి వీరి తెలివితేటలను నిరూపిస్తారనమాట. బాగా ఆలోచించిన తర్వాత మాత్రమే నిర్ణయాన్ని తీసుకుంటారు. స్నేహితులతో కలిసి విజయాన్ని సాధిస్తారు. విద్యారంగం, వ్యాపార రంగం, రాజకీయ రంగంలో కూడా బాగా రాణించగలుగుతారండి. అయితే ఈ నక్షత్ర జాతకులకు బంధువర్గం వారి వలన, స్నేహితుల వలన, వీరి రక్త సంబంధీకుల వలనే వీరి ఓర్పుకి, సహనానికి పరీక్షలు ఎదురవుతాయి. అంటే జీవితంలో చాలా సందర్భాలలో వీరి అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొంతకాలం తర్వాత వీరున్న రంగంలో వీరి స్నేహితులు ఉన్నతి సాధించి వీరిని దూరం చేస్తారు. అంటే వారి స్నేహితులతో కలిసి ఒక్కొక్క మెట్టు పైకి ఎదుగుతారు. కొన్ని సంవత్సరాల తర్వాత, కొంత సమయం గడిచిన తర్వాత వారి స్నేహితులు వీరికంటే పైకి వెళ్ళి వీరిని దూరం పెడతారనమాట. అయినప్పటికీ కూడా పూర్వాషాఢ నక్షత్ర జాతకులు ఏ రంగంలోనూ ఓటమిని అంగీకరించలేకపోతారండి. సహోదర వర్గం వల్ల అపఖ్యాతి లభిస్తుంది. ఈ నక్షత్ర జాతకులు మెయిన్గా ఎవరి వల్ల మోసపోతారంటే, నమ్మిన వారే వీరిని మోసం చేస్తారండి. బంధువర్గంలో ఉన్నవారు, చుట్టాలు వీరు అభివృద్ధిని సాధించకుండా మధ్యలో అడ్డుకట్ట వేస్తారు. విదేశీయానం వీరికి బాగా కలిసి వస్తుందండి. విదేశీ వ్యాపార వ్యవహారాలు బాగా లాభిస్తాయి. సంతానం మీద ఎవ్వరి నీడా పడకుండా కాపాడుకుంటారు. చుట్టాలతో, బంధువులతో ఎలా ఉండాలో వారికి చిన్నతనం నుండే నేర్పిస్తారండి. ఎందువలన అంటే బంధువర్గం వారి వలనే పూర్వాషాఢ నక్షత్ర జాతకుల జీవితంలో ఎన్నో గుణపాఠాలను నేర్చుకుంటారు కాబట్టి. వ్యక్తిగతమైన వృత్తికి సంబంధించిన వ్యవహారాలలో, వృత్తిపరమైన వ్యవహారాలు ఏవి కూడా, అంటే ఆ స్ట్రెస్ ఏది కూడా కుటుంబ జీవితం పైన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే పూర్వాషాఢ నక్షత్ర జాతకులు కుటుంబ జీవితం సపరేట్గా ఉండాలి అని కోరుకుంటారు, వృత్తి వ్యాపార జీవితం సపరేట్గా ఉండాలి అని కోరుకుంటారు. ఇంటికి వచ్చిన తర్వాత వృత్తి వ్యాపారాల గురించి ఆలోచన చేయరండి.
కుటుంబ జీవితానికి సామాజిక జీవితానికి మధ్య గోడను నిర్మిస్తారు. అలాగే పూర్వాషాఢ నక్షత్ర జాతకులను వర్కహాలిక్స్ అని కూడా పిలవచ్చండి. ఒక పని ప్రారంభించిన తర్వాత దాన్ని పూర్తి చేయడానికి ఎంతైతే కష్టపడతారో, ఒకవేళ అదే పని మీద కనుక వీరు ఆసక్తిని కోల్పోతే వీరంత బద్ధకస్తులు కూడా మరొకరు ఉండరండి. అంటే అనుకున్నారనుకోండి, ఆ పనిని 5 నిమిషాల్లోనే పూర్తి చేస్తారు. ఆ పని వీరికి పెద్దగా నచ్చలేదనుకోండి, చాలా సోమరితనంగా ఉంటారు, ఆత్మ పరిశీలనను పొందుతారు. అలాగే ఈ నక్షత్ర జాతకులు జీవితంలో చాలామంది చేత నమ్మించి మోసపోబడతారు కాబట్టి అంత సామాన్యంగా యుక్త వయస్సు తర్వాత ఇతరులను సులభంగా నమ్మరండి. ఈ పూర్వాషాఢ నక్షత్ర జాతకుల గురించి పూర్తి వివరాలు, పూర్తి జాతక వివరాలను నేను ఒక స్పెషల్ వీడియోలో వివరించాను. కాబట్టి దయచేసి దానిని కూడా వీక్షించండి. తదుపరి నక్షత్రము ఉత్తరాషాఢ నక్షత్రం అండి. జ్యోతిష శాస్త్రంలో మనకి ఉన్న 27 నక్షత్రాలలో ఉత్తరాషాఢ నక్షత్రం అనేది 21వ నక్షత్రము. ఈ నక్షత్ర జాతకుల గురించి చెప్పాలంటే వ్యాపారంలో దిట్ట అని చెప్పవచ్చండి. అంటే వ్యాపార విషయంలో గొప్ప ఫలితాలను సాధించగలుగుతారు. ఒక రకంగా వారి తల్లిదండ్రులను మించిన తెలివితేటలను కలిగి ఉంటారు అని చెప్పవచ్చు. చదువులోనూ తెలివితేటల్లో కూడా తల్లిదండ్రులను మించిపోతారు. అయితే ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన చాలామందికి సంతానం అనేది ఆలస్యంగా కలుగుతుంది. చాలామందికి ధన సహాయం చేస్తారు. ఆర్థికపరమైన విషయాలను దాచగలగటంలో కూడా ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వారు నేర్పరులు అని చెప్పవచ్చు. కొత్త వారితో కలిసిమెలిసి ఉంటారండి. కొత్త వారితో స్నేహం చేయడానికి కూడా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. చాలామందితో పరిచయాలు ఏర్పడతాయండి ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు. అయితే కొన్ని సందర్భాలలో బంధువర్గంలో ఉన్న వారి వల్ల నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. అయితే వారి వల్లే లాభపడే అవకాశాలు, అభివృద్ధిలోకి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే నిజాయితీ వైపే ఎక్కువగా నిలబడతారండి. ఆదాయం వస్తున్నా సరే మంచి వైపే నిలబడతారు తప్ప చెడుకి లొంగరు. బంధుత్వానికి, బంధానికి లోబడి చాలా అగచాట్లకు గురవుతారు. ఎందువలన అంటే బంధువర్గం వారి వల్ల నష్టపోయినా సరే మళ్ళీ బంధుత్వానికి, బాంధవ్యానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ని ఇస్తారు. ఆ బంధాలకు లోబడే చాలా అగచాట్లకు గురవుతారు. చాలా వాటిని నెత్తిన వేసుకుంటారు. చాలా బాధ్యతలను నెత్తిన వేసుకుని మోస్తారు. కానీ అన్నీ చేసినా సరే చివరికి నిందలు పడవలసి వస్తుంది. ఎవరేమనుకున్నా సరే తమ సొంత వారిని మాత్రం ఎప్పుడూ ఆదుకుంటారండి. ఒక మాటలో ఉత్తరాషాఢ నక్షత్ర జాతకుల యొక్క స్వభావం గురించి చెప్పాలంటే బయటివారే, నా వారే అనుకుంటారు. నాకు నా అనుకున్న వారికి మధ్య ఎన్ని తగువులు వచ్చినా, కొన్నిసార్లు ఎన్ని గొడవలు వచ్చినా సరే రక్త సంబంధమే అనుకుంటారు. వారు వీరిని ఎన్ని అగచాట్లకు గురి చేసినా సరే, ఎన్ని నిందలు వేసినా సరే మళ్ళీ నా వారే అంటారు. సొంత వారిని ఆదుకుంటారు. సొంత వారిని విడిచిపెట్టకుండా అండగా నిలుస్తారండి. అదొక్కటి వీరిలో గొప్ప విషయంగా చెప్పవచ్చు. అంటే ఉదాహరణగా చెప్పాలంటే బయట వారు తప్పు చేయలేదనుకోండి, సొంత వారిదే కాస్త తప్పు ఉందనుకోండి, అయినప్పటికీ కూడా సొంత వారినే వెనకేసుకొస్తారండి. ఈ ఒక్క లక్షణాన్ని వీరు మార్చుకోవాల్సి ఉంటుంది. అంటే నిజం చెప్పేందుకు సరైన తరుణం వచ్చినా సరే సొంత వారినే వెనకేసుకుంటారు. అలాగే ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు పై చదువులు బాగా కలిసి వస్తాయి. అనుకోని కలిగి ఉంటారండి. సొంత వారితో చాలా ప్రేమగా ఉంటారు. బంధానికి, బాంధవ్యానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు. అలాగే ఈ నక్షత్ర జాతకుల గురించి పూర్తి జాతక వివరాలను నేను సపరేట్ వీడియోలో వివరించానండి. ఫుల్ డీటెయిల్స్ కోసం ఆ వీడియోని చూడండి. తదుపరి శ్రవణ నక్షత్రం అండి. ఈ శ్రవణ నక్షత్రం అనేది జ్యోతిష శాస్త్రం ప్రకారం మనకి ఉన్న 27 నక్షత్రాలలో 22వ నక్షత్రం అండి. ఈ శ్రవణ నక్షత్రానికి అధిపతి చంద్రుడు. శ్రవణ నక్షత్ర జాతకుల్లో ఉండే ప్రత్యేకమైనటువంటి లక్షణం ఏంటంటేనండి, శత్రువులను చాలా ధీటుగా ఎదుర్కొంటారు. వారి జ్ఞానంతో, వారికి ఉన్న తెలివితేటలతో, సహనంతో, శక్తితో శత్రువులను నాశనం చేసేంత వరకు కూడా విడిచిపెట్టరు. ఊహ తెలిసినప్పటి నుండి కూడా ఆర్థికంగా బాగున్నా బాగోలేకపోయినా సరే సమయానికి చేతికి ధనం అందుతుంది. అంటే వీరికి అవసరమైనప్పుడు ఏదో ఒక మార్గంలో, ఏదో ఒక వైపు నుండి ధనం అనేది చేతికి అందుతుంది.
వీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ నక్షత్ర జాతకులకు దైవ బలం అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది. సమాజంలో వీరికి ఉన్న పేరు వలన కూడా నోటు పత్రాలు లేకుండానే లక్షలు వీరికి అప్పులను ఇస్తారు. అంటే వీరిని నమ్మి ఇచ్చేవారు కూడా ఉంటారు. అంచెలంచెలుగా పైకి వస్తారండి. ఈ నక్షత్ర జాతకులు శ్రమని మాత్రమే నమ్ముకుంటారు. ఫ్రీగా వచ్చే వాటిని దేనిని కూడా ఇష్టపడరండి. ఒకవేళ తీసుకున్నా సరే వీరికి పెద్దగా సాటిస్ఫాక్షన్గా ఉండదు. శత్రువర్గం అడుగడుగునా కూడా ఇబ్బందులకు గురి చేస్తుంది. బంధుప్రీతి ఎక్కువగా ఉంటుంది, కానీ పైకి అలా కనపడరండి. స్నేహితులకు గుప్తంగా సహాయ సహకారాలను అందిస్తారు. సందర్భానుసారంగా వ్యూహాలను రచిస్తూ ఉంటారండి. పైకి ఎలా కనిపించినా సరే చాలా తెలివైన వారండి. అందరూ వీరి పైకి కనిపించే స్వరూపం వల్ల మొండివాలులాగా భావించినా వీరికి విశాలమైనటువంటి హృదయం, సున్నితమైనటువంటి మనస్తత్వం ఉంటుంది. కానీ వీరి మంచి మనసు అనేది బయటి వారు అర్థం చేసుకోలేకపోతారు. వీరితో ఎక్కువ సమయం గడిపిన వారికి మాత్రమే వీరంటే ఏంటో అర్థమవుతుంది. ఎందువలన అంటే ఈ నక్షత్ర జాతకులు కఠినంగా కనిపిస్తూ ఉంటారండి, కానీ సున్నితమైనటువంటి మనసు ఉంటుంది. వ్యాపారంలో ముందుగా భాగస్వాముల వల్ల నష్టపోయినా తర్వాత మంచి లాభాలను గడిస్తారు. శ్రవణ నక్షత్ర జాతకులకు వారసత్వానికి సంబంధించిన విషయాలు బాగా లాభిస్తాయండి. జీవితంలో ఊహించని స్థాయికి చేరుకుంటారు. బాల్య జీవితానికి వారు జీవితంలో కష్టపడి చేరుకున్న స్థాయికి చాలా తేడా ఉంటుంది. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఈ నక్షత్ర జాతకులను అడుగు అడుగునా కూడా దైవం కాపాడతాడు. అంటే మీరు అనుకోవచ్చు, మేము కూడా ఈ నక్షత్రంలోనే జన్మించామండి, చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలను పడ్డాం, ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నాం, ఎంతోమంది మమ్మల్ని మోసం చేశారు అనుకోవచ్చు. అయినప్పటికీ కూడా వాటిని ఎదుర్కోగల ధైర్యం మీకు దేవుడు ఇస్తాడండి. అడుగడుగునా కూడా దైవం కాపాడుతాడు. దైవానుగ్రహం అనేది ఈ నక్షత్ర జాతకులకి ఎక్కువగా ఉంటుంది. వీరికి ఉండే దైవభక్తి, గుప్తదానాలే ఇందుకు కారణం అని చెప్పవచ్చు. అలాగే ఈ నక్షత్ర జాతకులకు సంతానం వల్ల మంచి పేరు ప్రఖ్యాతలు అనేవి లభిస్తాయండి. ఈ నక్షత్రానికి అధిపతి చంద్రుడు, అధిదేవత ఏమో మహావిష్ణువు అండి. జ్యోతిష శాస్త్రంలో మనకి మొత్తం 3 గణాలు ఉన్నాయి: దేవగణము, మనుష్యగణము, రాక్షస గణము. ఈ నక్షత్ర జాతకులు మాత్రం దేవగణంలో జన్మించారు. సౌమ్య స్వభావులండి. బయటికి ఎలా కనిపించినా స్వతహాగా సౌమ్య స్వభావులు. తక్కువగా మాట్లాడతారు. కోపతాపాలు, మొండి వైఖరి, అల్లరితనం ఉన్నా సరే ధర్మం తప్పకుండా జీవితాన్ని కొనసాగిస్తారండి. చక్కని తీర్పులను ఇవ్వగలరు, అయితే బాగా అల్లరి చేస్తారు. అయితే వీరిలో ఉండే అంతర్గత ఆలోచన శక్తి, తెలివితేటలు, మేధస్సు, వ్యూహాత్మక ఆలోచనలు ఎవ్వరికీ కూడా అర్థం కావు. ఓర్పు అనేది ఎక్కువగా ఉంటుంది, కానీ ఆ ఓర్పుకి కూడా హద్దులు ఉంటాయి, లిమిట్స్ ఉంటాయి. ఎవరితో ఎంతలో ఉండాలో అంతలో మాత్రమే ఉంటారు, లిమిట్స్ దాటరండి. ఎవరికి మర్యాద ఇవ్వాలో, ఎంత మర్యాద ఇవ్వాలో అంతవరకే ఇస్తారు. ఎంత మాట్లాడాలో అంత మాత్రమే మాట్లాడతారు. అంటే ప్రతి విషయంలో కూడా వారి వారి లిమిట్స్లో ఉంటారండి. ఎవరితో కూడా మాట అనిపించుకోరు. మనోధైర్యంతో సాహసమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. విజయాన్ని సాధించి అఖండమైనటువంటి ఖ్యాతిని గడిస్తారు. చనువుగా మాట్లాడే స్వభావం ఉన్నా సరే ఎవరిని కూడా నెత్తినెక్కించుకోరండి. అటువంటి మనస్తత్వంతో ఉంటారు. వీరిని చూసిన దానికి, వీరి గురించి అర్థం చేసుకున్న దానికి చాలా తేడా ఉంటుందండి. ఈ నక్షత్ర జాతకుల గురించి పూర్తి వివరాలను, పూర్తి జాతక వివరాలను నేను సపరేట్ వీడియోలో చాలా క్లియర్గా వివరించానండి. దయచేసి దానిని వీక్షించండి. 23వ నక్షత్రము ధనిష్ట నక్షత్రం అండి. ఈ నక్షత్ర జాతకుల యొక్క గుణగణాలు ఎలా ఉంటాయంటే, వీరిది అధికార వైఖరి అని చెప్పవచ్చు. అధికారం వైపు ఎక్కువగా మొగ్గు చూపుతారు. లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ నక్షత్రంలో జన్మించిన వారు తరచుగా దూకుడుతనంగా ఉంటారండి. ప్రతి విషయంలో కూడా ఆతృత అనేది ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు ఆ ఆతృత వల్లే, దూకుడుతనం వల్లే తొందరపడి నిర్ణయాలను తీసుకోవటం, తొందరపడి పనులను చేయటం చేస్తారు. అయితే చిత్తశుద్ధితో ఉంటారు, కష్టపడి పనిచేస్తారు, అంకిత భావంతో ఉంటారు, నిజాయితీగా ఉంటారు. కానీ ధనిష్ట నక్షత్ర జాతకులకు డబ్బంటే కాస్త ఆశ ఎక్కువ అండి. జ్ఞానం కూడా ఎక్కువగా ఉంటుంది వీరికి. జ్ఞానం పట్ల ఆసక్తి చూపుతారు. జ్ఞానదాహం అనవచ్చండి.
ధైర్యవంతులు, మతపరమైన విషయాలను అనుసరిస్తారు. అయితే వీరికి మొండితనం కూడా కాస్త ఎక్కువేనండి. ఆ మొండితనం కారణంగానే జీవితంలో సమాజం నుండి విమర్శలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి అడుగు అడుగునా కూడా ఎదురవుతుంది. వీరి మొండితనం వల్లే, తొందరపాటు నిర్ణయాలను తీసుకునే స్వభావం వల్లే ఆత్మీయులను కూడా జీవితంలో దూరం చేసుకునే సందర్భాలు అనేవి ఎదురవుతాయి. ధనాన్ని బాగా పొదుపు చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ ఎంత ప్రయత్నించినా డబ్బు అనేది వీరి చేతిలో నిలవదండి. ఒకవేళ వీరు ధనాన్ని పొదుపు చేయాలి అనుకుంటున్నట్లయితే లిక్విడ్ క్యాష్ రూపంలో ఉంచకుండా, ధనం రూపంలో ఉంచకుండా స్థిరాస్తులను కొనుగోలు చేయటం కానీ, భూములు కొనుగోలు చేయటం కానీ, వాహనాలను కొనుగోలు చేయటం కానీ, ఇంటిని కొనుగోలు చేయటం కానీ, ఇలాంటి వాటిపైన కనుక పెట్టుబడి పెట్టినట్లయితే ధనం కాస్త పొదుపు చేసిన వారు అవుతారు. చేతిలో డబ్బు ఉంటే మాత్రం నిలవదండి. స్థిరాస్తుల రూపంలో మాత్రమే నిలబడతాయి. అయితే మేధావులుగా పేరును తెచ్చుకుంటారండి. కొన్నిసార్లు స్వార్థ ప్రయోజనాల వల్ల వారి ఆత్మీయులకు కూడా చెప్పకుండా చేసే పనులు వీరికే నష్టాన్ని కలిగిస్తాయి. ఒకవేళ ధనిష్ఠా నక్షత్ర జాతకులు కనుక వ్యాపారం చేస్తున్నట్లయితే వ్యాపార భాగస్వాముల వల్ల మోసపోయే అవకాశాలు, దుష్టులకు భాగస్వామ్యాన్ని అప్పగించే పరిస్థితులు కూడా మీరు చవి చూడవచ్చు. దానివల్ల నష్టపోయే అవకాశాలు ఉంటాయి. మధ్యవర్తి సంతకాల వల్ల కూడా నష్టపోతారు. కోర్టు తీర్పుల వల్ల కూడా నష్టపోతారు. ఒక మాటలు చెప్పాలంటే ధనిష్ఠా నక్షత్ర జాతకులు ఎవరిని నమ్మకూడదో వారినే నమ్ముతారండి. పైసా కూడా పనికి రాని వారిని నెత్తినెక్కించుకుంటారు. చివరికి వీరి పతనానికి వారే కారణమవుతారు. గురువులు నేర్పిన చదువు, వారి తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం అనేది ఉపయోగపడి మంచి అధికారులుగా రాణిస్తారండి. అయితే ధనిష్ఠా నక్షత్ర జాతకుల వ్యసనాల బారిన పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దుర్వ్యసనాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే వీరు సంతానాన్ని అతిగారాభం చేస్తారండి. ఆ విషయంలో కూడా మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. పెంపకంలో కొన్ని లోపాలు ఉంటాయి. ఈ ధనిష్ఠా నక్షత్రంలో జన్మించిన వారి పూర్తి లక్షణాల గురించి, పూర్తి జాతక వివరాల గురించి మన గురుబ్రహ్మ ఛానల్లో నేను సపరేట్ వీడియో చేశానండి. కాబట్టి దయచేసి దానిని కూడా వీక్షించండి. 24వ నక్షత్రము శతభిష నక్షత్రం అండి. మొత్తం మనకి 27 నక్షత్రాలు ఉంటాయి. 27 నక్షత్రాలలో 24వ నక్షత్రం అనేది ఈ శతభిష నక్షత్రం. శతభిష నక్షత్ర జాతకులలో చాలామంది జోదం వల్ల జీవితాన్ని నాశనం చేసుకునేవారు ఎక్కువ మంది ఉంటారండి. కాబట్టి ఈ వీడియో చూస్తున్న వారికి ఎవరికైనా సరే పేకాట కానీ, మందు కానీ, సిగరెట్ కానీ, లేదా ఇతర జోదాలు కానీ, బెట్టింగ్ లాంటి వాటిపైన మక్కువ ఉన్నట్లయితే దయచేసి అలాంటి వాటికి అట్రాక్ట్ అవ్వవద్దు. ఈ నక్షత్రంలో జన్మించిన చాలామందికి జోదం అలవాటు వల్ల జీవితంలో అపశృతులు ఎదురవుతాయి. అలాగే ఈ శతభిష నక్షత్ర జాతకులు ఎప్పుడూ కూడా వారి జీవితంలో ఆర్థిక సహాయం చేయటం కానీ, లేదా ఇతరుల నుండి ఆర్థిక సహాయం తీసుకోవటం కానీ జరుగుతుంది. అంటే ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు తరచుగా జరుగుతూ ఉంటాయి. అయితే వీరి సంతానం మాత్రం మంచి స్థితిలో ఉంటారండి. వారి సంతానం కోసం వారి జీవితంలో అనేకమైనటువంటి సౌకర్యాలను త్యాగం చేస్తారు. పిల్లలను చాలా క్రమశిక్షణగా పెంచుతారు. అయితే ఈ శతభిష నక్షత్ర జాతకుల జీవితంలో మాత్రం అనేక ఒడిదుడుకులు ఉంటాయండి. చాలా కష్టాలను అనుభవిస్తారు. కొన్ని విధి వల్ల కలిగే కష్టాలైతే కొన్నేమో ఇతరుల మెప్పు కోసమో లేదా ఇతరుల యొక్క పొగడ్తల కోసమో కొంతమందిని దూరం చేసుకుంటారు. వారి శ్రమను వృధా చేసుకుంటారు. ఈ శతభిష నక్షత్ర జాతకుల్లో చాలామంది పొగడ్తలకు లొంగిపోతారండి. వీరిని బుట్టలో వేసుకోవటం చాలా సులభమైనటువంటి పని. ఈ నక్షత్ర జాతకులకు ఆధ్యాత్మిక చింతన, నైతిక ధర్మం, ధర్మ చింతన చాలా అధికంగా ఉంటాయి. శతభిష నక్షత్ర జాతకులకు ప్రతి విషయంలో కూడా విజయాన్ని సాధించాలి అనేటువంటి బలమైన కోరిక ఉంటుందండి. కాబట్టే వారి జీవితంలో ఏ సందర్భంలోనైనా సరే ఒంటరిగా ధైర్యంగా పోరాడగలుగుతారు. తమకంటూ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటారు. దానిని సాధించేంత వరకు కష్టపడుతూనే ఉంటారు. కష్టానికి మాత్రం వెనకడుగు వేయరండి. అయితే వీరి మాటలు అనేవి కాస్త కఠినంగా ఉంటాయండి. ముక్కుసూటి స్వభావులు, ఎదురుగా మాట్లాడతారు.
వీరికి కాస్త అతి విశ్వాసం కూడా ఉంటుంది. వారిపై వారికి నమ్మకం ఉంటుంది, కానీ అతిగా ఉంటుంది. కాబట్టి శతభిష నక్షత్ర జాతకులకు వారిపై వారికి ఉండే అతి విశ్వాసం పట్ల, అలాగే ఇతరుల పట్ల కఠినంగా ప్రవర్తించటం వల్ల అందరికీ వీరు దూకుడుగా కనిపిస్తారండి. అంటే సమాజానికి గద్దరి వారిలాగా కనిపిస్తారు. వీరికి శని మహర్దశలో స్థిరత్వం ఉంటుందండి. ఉద్యోగంలో స్టార్టింగ్లో చాలా ఇబ్బందులు పాలవుతారు. మొదట్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా క్రమక్రమంగా వాటిని నిలదొక్కుకోగలుగుతారు, అధిగమిస్తారు. వీరి సంతాన విషయంలో మాత్రం వీరికి మంచి జరుగుతుందండి. అంటే వీరి జీవితం ఎలా ఉన్నా సరే, వారి జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా, ఎన్ని కష్ట నష్టాలు ఉన్నా, ఎంత కష్టపడినా సరే వారి సంతానం మాత్రం మంచి స్థాయిలో ఉంటారు. మెయిన్గా శతభిష నక్షత్ర జాతకులకు జీవితంలో ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయంటే వారి సిబ్లింగ్స్ వల్లే వస్తాయి. స్టార్టింగ్లో వారు మంచిగా ఉన్నా సరే తర్వాత వారిలో కూడా స్వార్థం పెరిగిపోయి వీరిని దూరం చేసే పరిస్థితులు అనేవి చాలాసార్లు ఎదురవుతాయి. ఈ శతభిష నక్షత్ర జాతకుల యొక్క పూర్తి జాతక వివరాలను నేను ఒక సపరేట్ వీడియోలో వివరించానండి. కాబట్టి దయచేసి ఫుల్ డీటెయిల్స్ కోసం ఆ వీడియోని వీక్షించండి. తదుపరి నక్షత్రము పూర్వభాద్ర నక్షత్రం అండి. ఈ పూర్వభాద్ర నక్షత్రము జ్యోతిష శాస్త్రం ప్రకారం మనకి ఉన్న 27 నక్షత్రాలలో 25వదండి. పూర్వభాద్ర నక్షత్ర జాతకుల గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ప్రాక్టికల్ మైండెడ్ అని చెప్పవచ్చండి. అంటే రియాలిటీని ఇష్టపడతారు వీరు. అయితే వీరి జీవితంలో ఏకపక్ష ధోరణి వల్ల కష్టాలను ఎదుర్కొంటారు. అంటే వీరి స్వభావం ఎలా ఉంటుందంటే స్వతహాగా మంచివారే, కానీ అన్నీ నాకే తెలుసు అనుకుంటారండి. జ్ఞానం ఎక్కువగా ఉంటుంది, అది నేను ఒప్పుకుంటాను, కానీ అతి విశ్వాసం ఎక్కువ. వారిపై వారికి కాన్ఫిడెన్స్ అనేది ఉండవలసిన దానికంటే ఎక్కువగా ఉంటుంది. ఈ పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించిన వారు మార్చుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, అంటే బలహీనత ఏంటంటే, వారికి ఏదైనా నచ్చలేదు అనుకోండి, ఉదాహరణకు ఒక 10 మంది ఉన్నారు, 9 మంది అభిప్రాయాలు ఒకలా ఉండి వీరి అభిప్రాయం వేరులా ఉందనుకోండి, ఆ 9 మంది అభిప్రాయాలు చెప్పేసిన తర్వాత సరేలే చాలామంది అటువైపు మొగ్గు చూపుతున్నారు కదా, మనం కూడా అటే వెళ్దాం అనుకునేటువంటి టైప్ కాదు వీరు. నా అభిప్రాయం అది కాదు అని స్పష్టంగా వారందరి ముందు చెప్పగలుగుతారు. అయితే అది మంచి లక్షణమే, వారికి నచ్చినట్లుగా బ్రతుకుదాం అనుకుంటారు. కానీ 9 మంది ఒకవైపు ఉండి ఒకరు మాత్రమే ఇటువైపు ఉండటం వల్ల అందరూ వీరిని కోపిష్ఠులలాగా, గర్విష్ఠులలాగా, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నవారిలాగా, ఇతరుల అభిప్రాయాలకు వాల్యూని ఇవ్వని వారిలాగా పరిగణిస్తారు. కానీ నిజానికి పూర్వభాద్ర నక్షత్ర జాతకులు ఏంటంటే వారి అభిప్రాయాలను ఉన్నది ఉన్నట్లుగా చెప్పేస్తారు. ఉద్యోగ విషయంలోనూ వ్యాపార విషయంలో కూడా ఇదే జరుగుతుందండి. ఉన్నది ఉన్నట్లుగా చెప్పేస్తారు. వారిలో ఉండే నిజాయితీ, సత్ప్రవర్తన కారణంగా కూడా కొన్నిసార్లు విరోధాలు వస్తాయి. ఒక మాటలో చెప్పాలంటే అబద్ధాలు చెప్పేవారినేమో అందరూ నమ్ముతారు, నిజాలు చెప్పేవారిని ఎవరూ నమ్మరు. వీరి పరిస్థితి కూడా అలానే ఉంటుందండి. ఈ పూర్వభాద్ర నక్షత్ర జాతకులు సాహిత్య రంగంలో, కళారంగంలో బాగా రాణిస్తారండి. విదేశాలకు వెళ్ళటం అన్నా, దేశాలు తిరగటం అంటే వీరికి చాలా ఇష్టం. జీవితంలో అనేక ఇబ్బందులు పాలు అవుతారు, కానీ వీరు కోరుకున్న సమయానికి, కావాల్సిన సమయానికి ధనం అనేది సర్దుబాటు అవుతుందండి. ఈ నక్షత్ర జాతకులకు సామాజిక సేవ అంటే బాగా ఇష్టం అండి. రాజకీయాలు కూడా బాగానే కలిసి వస్తాయి. అయితే వీరి జీవితంలో పెళ్లి కాక ముందు కావచ్చు, పెళ్ళైన తర్వాత కావచ్చు, ఆధిపత్య పోరు వల్ల ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. వైవాహిక జీవితం అనేది సాధారణంగా ఉంటుందండి. బాల్యం మాత్రం సుఖవంతంగా ఉంటుంది. అంటే యుక్త వయసు ముందే లైఫ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. తర్వాత జీవితం అనేది సాధారణంగా ఉంటుందండి. ఈ నక్షత్రంలో జన్మించిన వారికి గురువుల మీద, పెద్దల మీద, తల్లిదండ్రుల మీద, అలాగే ఇంట్లో ఉన్న వృద్ధుల విషయంలో కూడా గౌరవం అనేది ఎక్కువగా ఉంటుందండి. అందువల్లే మంచి స్థాయికి రాగలుగుతారు. అలాగే నేను స్టార్టింగ్లో చెప్పినట్లుగా ఈ నక్షత్ర జాతకులకు జ్ఞానం అనేది ఎక్కువగా ఉంటుంది.
కాబట్టి వీరికి అనేక రంగాల గురించి అవగాహన ఉంటుందండి. పెద్దల పట్ల గౌరవంతో పాటుగా భయం కూడా ఉంటాయి. వృత్తి ఉద్యోగాల పరంగా మాత్రం ఎవరి సలహాలు తీసుకోని స్వభావం వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ పూర్వభాద్ర నక్షత్ర జాతకుల గురించి పూర్తి వివరాలు కావాలి అనుకుంటే నేను ఆల్రెడీ ఒక స్పెషల్ వీడియో చేశానండి. కాబట్టి దయచేసి దానిని వీక్షించండి. తదుపరి నక్షత్రము ఉత్తరాభాద్రపద నక్షత్రం అండి. ఈ ఉత్తరాభాద్రపద నక్షత్రం అనేది జ్యోతిష శాస్త్రం ప్రకారం మనకి ఉన్న 27 నక్షత్రాలలో 26వ నక్షత్రం అండి. ఈ నక్షత్ర జాతకుల యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే, ప్రేమించిన వారి కోసం ఏదైనా సరే చేయగలుగుతారు. అది మంచైనా చెడైనా కూడా. అంటే తమ జీవితంలో ఎవరినైతే వీరు ప్రేమిస్తారో వారి కోసం ఏం చేయటానికైనా, ఏ విషయాన్ని, ఏ వస్తువుని త్యాగం చేయటానికి కూడా వీరు వెనకాడరండి. మంచి స్నేహస్ఫూర్తిని కలిగి ఉంటారు. అందుకే ఈ నక్షత్ర జాతకులకు కూడా స్నేహితులు ఎక్కువగా ఉంటారు. ఇతరుల యొక్క వ్యవహారాలలో వేలు పెట్టనంత వరకు వీరి జీవితం అనేది సాఫీగా జరిగిపోతుంది. ఈ నక్షత్ర జాతకులను మంచి హాస్యప్రియులు అని చెప్పవచ్చండి. వీరి మాట తీరు కూడా చాలా బాగుంటుంది. అయితే వీరిలో మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే, ఏదున్నా సరే, అది మంచైనా చెడైనా సరే, ఉన్నది ఉన్నట్లుగా చెప్తారండి. అబద్ధాలు చెప్పి ఇతరులను మోసగించే టైప్ అయితే కాదు. ఎదుటివారు పొగడని తిట్టుకొని ఏదైనా పర్వాలేదు, ఉన్నది ఉన్నట్లుగా చెప్పేటువంటి స్వభావం వీరిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. చదువు పైన కూడా మంచి పట్టుని సాధిస్తారండి. ఉన్నత విద్యాభ్యాసం కూడా చేస్తారు ఈ నక్షత్రంలో జన్మించిన చాలామంది. విదేశీ విద్య కానీ, అధికార పదవుల్ని సాధించటం కానీ, వ్యాపారం కూడా వీరికి బాగా కలిసి వస్తాయండి. వైవాహిక జీవితం కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఎవరి వ్యవహారాలలో, అంటే తనవి కాని వ్యవహారాలలో వేలు పెట్టనంత వరకు ఈ నక్షత్ర జాతకుల యొక్క జీవితం అనేది సాఫీగా సాగిపోతుంది. అందరితో చక్కగా మాట్లాడతారండి, చక్కగా కలుపుగోలుగా ఉంటారు. అయితే వీరికి నచ్చిన వారిని కనుక ఎవరైనా ఏమైనా అంటే ఊరుకోరు, గొడవలకి సైతం దిగగలరండి. ఈ నక్షత్రంలో జన్మించిన వారు వివాహమైన తర్వాత చక్కటి వ్యూహ రచనతో పొదుపుగా సంసారాన్ని సాగిస్తారండి. అలాగే వీరు ఎన్ని సహాయాలు చేసినా, ఎన్ని గుప్తదానాలు చేసినా సరే గొప్పలు చెప్పుకోరు. అదొక్కటి వీరిలో ఒక మంచి లక్షణంగా చెప్పవచ్చు. గొప్పలు అనేవి వీరి దగ్గర ఉండవండి. అలాగే ఇతరులను కించపరచరు కూడా. వీరు పై స్థాయిలో ఉన్నా, ఎదుటివారు కింద స్థాయిలో ఉన్నా సరే అందరినీ సమానంగా భావించేటువంటి మనసు ఉంటుంది. అలాగే డబ్బుల విషయంలో కూడా చాలా పొదుపుగా వాడతారండి. పిసినారులైతే కాదు, కానీ వారి డబ్బైనా ఎదుటివారి డబ్బైనా సరే ఒకే రకంగా చూస్తారు. కొంతమంది ఎలా ఉంటారు, వారి డబ్బులేమో తక్కువ ఖర్చు పెట్టుకుని ఎదుటివారి డబ్బుని ఖర్చు పెట్టే ఛాన్స్ వస్తే అప్పుడేమో ఎక్కువ ఖర్చు పెడతారు, అప్పుడేమో జల్సాలు చేస్తారు. కానీ వీరు మాత్రం అలా ఉండరండి. ఏ డబ్బైనా సరే, వారి సొంత డబ్బైనా, బయట వారి డబ్బైనా, స్నేహితుల డబ్బైనా, చుట్టాల డబ్బైనా, ఏదైనా అంతే, ఒకేలాగా చూస్తారండి, ఒకేలాగా ఖర్చు పెడతారు. అంటే ఇతరుల సొమ్ముని ఆశించేటువంటి మనసు వీరి దగ్గర ఉండదు, అటువంటి స్వభావం వీరికి ఉండదు. మంచివారండి. కాకపోతే ఎక్కడ వీరి జీవితంలో ఒడిదుడుకులు ఎదురవుతాయంటే, తనవి కావు అనుకున్న వ్యవహారాలలో కూడా వేలు పెడతారు. ఇంకొకటి, నచ్చిన వారి కోసం ఎంత మందితోనైనా గొడవలు పడతారు, ఏం చేయటానికైనా సిద్ధపడతారు. ఇంతకుముందు చెప్పినట్లుగా మంచైనా చెడైనా సరే నచ్చిన వారి కోసం చేయటానికి సిద్ధంగా ఉంటారు. ఆ ఒక్క లక్షణము వీరు సరిచేసుకోవాల్సి ఉంటుందండి. ఈ ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకుల గురించి పూర్తి వివరాలను వివరిస్తూ నేను స్పెషల్ వీడియో చేశానండి. కాబట్టి దయచేసి దానిని వీక్షించండి. ఇక చిట్ట చివరి నక్షత్రమైనటువంటి రేవతి నక్షత్రంలో జన్మించిన వారి లక్షణాలు, వారి నిజస్వరూపం ఎలా ఉంటుందో ఇప్పుడు వివరిస్తానండి. ఈ రేవతి నక్షత్రం అనేది 27 నక్షత్రాలలో 27వది, అంటే చిట్ట చివరి నక్షత్రం అండి. సాధారణంగా ఈ రేవతి నక్షత్ర జాతకులకు భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయండి. కష్టం వచ్చినా తట్టుకోలేరు, సుఖం వచ్చినా తట్టుకోలేరు. అంటే హ్యాపీనెస్ అయినా తట్టుకోలేరండి, బాధ వచ్చినా సరే తట్టుకోలేరు. అయితే చాలా మొండి పట్టుదల కలవారండి. మిగిలిన నక్షత్రాలతో పోల్చుకున్నట్లయితే దైవభక్తి అనేది వీరికి కాస్త ఎక్కువగా ఉంటుంది. కొన్ని దైవారాధన చేయకపోయినా సరే పాప పుణ్యాలను బాగా నమ్ముతారు. అయితే ఈ రేవతి నక్షత్ర జాతకులను కనుక ఎవరైనా ఒక చిన్న మాట అన్నారనుకోండి,
లేదా కించపరిచేలాగా మాట్లాడారనుకోండి, ఎగతాళి చేశారనుకోండి, వారు ఉన్న స్థాయిని చూసి నవ్వారనుకోండి, చాలా ఎక్కువగా బాధపడతారు, తమలో తామే బాధపడతారు. కానీ కష్టాన్ని భరించేటువంటి శక్తి ఉంటుంది. ఆ భావోద్వేగాలని మాత్రం వెంటనే బయటికి చూపిస్తారండి. శ్రవణ నక్షత్ర జాతకుల్లాగా రేవతి నక్షత్ర జాతకులకు కూడా పరిశుభ్రత మీద మక్కువ ఎక్కువ అండి. అంటే ఏదైనా ప్రదేశంలో పరిశుభ్రంగా లేదనుకోండి, అక్కడ ఉండలేకపోతారు. స్నానం కూడా ఎక్కువ సార్లు చేస్తారు ఈ నక్షత్ర జాతకులు. ఇదే లక్షణం శ్రవణ నక్షత్ర జాతకుల్లో కూడా మనం గమనించవచ్చు. అయితే వీరికి అంత త్వరగా కోపం రాదండి. చాలా వరకు సౌమ్యంగా ఉండటానికే ప్రయత్నిస్తారు. ఎవరిని కూడా ఒక మాటనే మనుషులు కాదు. కానీ ఎవరైనా వీరిని ఇబ్బంది పెడితే, వెనక నుండి ఏదైనా మాట్లాడుతున్నట్లుగా వీరికి తెలిస్తే మాత్రం లోపల బాధపడతారు. ఆ భావోద్వేగాలను బయటికి చూపిస్తారు. దానితో పాటు వారికి ఎలా బుద్ధి చెప్పాలో కూడా ఆలోచిస్తారు. అంటే మంచివారంటే ఎదుటివారు చెడు చేసినా సరే మంచిగానే ఉంటారని కాదు, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపిస్తారని కాదండి. పగ తీర్చుకుంటారు, కాకపోతే చాలా సున్నితమైనటువంటి స్వభావాలు. ఈ రేవతి నక్షత్రంలో జన్మించిన చాలామంది దూర ప్రాంతంలో చదువుకుంటారండి. అంటే ఇంటికి దూరంగా ఉండి చదువుకునే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. చాలా వరకు ఈ నక్షత్ర జాతకులు తగాదాలకు కానీ, పోట్లాటలకు కానీ, దౌర్జన్యం చేయటం కానీ చేయరండి. స్వతహాగా చిన్నప్పటి నుండి కూడా సున్నితమైనటువంటి మనసు కలవారు. అలా అని పూర్తిగా మంచివారని అయితే నేను చెప్పట్లేదండి. అయితే వీరిలో చెప్పుకోదగ్గ లక్షణం ఏంటంటే, ఇతరుల యొక్క ధనానికి ఆశపడరండి. అంటే ఇతరుల యొక్క ధనం పైన మోజు ఉండదు వీరికి. ఒక మాటలో చెప్పాలంటే కష్టపడే మనస్తత్వం అని చెప్పవచ్చు. నిదానంగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు. ఎవరైనా ఏదైనా ప్రశ్నలు అడిగినా సరే ప్రశాంతంగా, నిదానంగా, హడావుడి లేకుండా సమాధానాలు చెప్తారండి. వీరి ముఖం చూసినా సరే చాలా ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఒకవేళ రేవతి నక్షత్ర జాతకులు కనుక దేని గురించైనా బాధపడుతున్నా, దేని గురించైనా భయపడుతున్నా, అంటే వారి మనసులో ఉన్న భావోద్వేగాలు అనేవి వెంటనే వారి ముఖంలో కనిపిస్తాయి. కోపంగా ఉన్నా సరే వెంటనే వారి ముఖం చూసి చెప్పేయచ్చు ఏదో విషయంలో వీరు కోపంగా ఉన్నారు అని. బాధపడుతున్నా సరే వెంటనే వారి ముఖం చూసి చెప్పేయచ్చు. అంటే హావభావాలు అనేవి ఎదుటివారికి బాగా అర్థమవుతాయి. ఏది కూడా మనసులో దాచుకోలేకపోతారండి. కష్టమైనా అంతే, నష్టమైనా అంతే, బాధ అయినా అంతే, సంతోషం కూడా అంతే. అయితే వీరిని నమ్ముకున్న వారిని, వారి కుటుంబ సభ్యులను లేదా వారి సంతానాన్ని పైకి తీసుకెళ్ళటానికి ఎంతో కష్టపడతారండి. కొన్నిసార్లు వారి గురించి కూడా వారు మర్చిపోతారు. వైవాహిక జీవితంలో పెళ్ళైన తర్వాత కొన్ని సమస్యలు, ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా వీరిది సర్దుకుపోయే మనస్తత్వం అండి. ఈ రేవతి నక్షత్ర జాతకులకు జ్ఞాపక శక్తి కూడా అధికంగా ఉంటుందండి. సంతానాన్ని అయితే చాలా ప్రేమగా, సున్నితంగా చూసుకుంటారు. గౌరవ మర్యాదలను నేర్పిస్తారు. అంటే మంచి సంస్కారవంతులుగా తయారు చేస్తారండి. అయితే ఒకవేళ రేవతి నక్షత్ర జాతకులకి కనుక ఆపోజిట్గా నిలబడదాము అనుకుంటున్నట్లయితే, వీరిని బాధ పెడదాం అనుకుంటున్నట్లయితే బయటికి కనిపించే అంత మంచివారైతే కాదండి. స్టార్టింగ్లో ఎవ్వరి విషయంలోనైనా సరే చాలా సున్నితంగా ప్రవర్తిస్తారు. అంటే స్వతహాగా వారు సున్నిత మనస్తకులే, సున్నితంగానే ఉంటారు, బాగా ఆలోచిస్తారు. ఎవరిని కూడా తోలనాడి ఒక మాట అనేటువంటి మనుషులైతే కాదు. కానీ పిల్లిని కెలికినా సరే పులి అవుతుందండి. అంటే నేను కేవలం ఉదాహరణగా మాత్రమే చెప్తున్నాను. అలాగే వీరు కూడా సున్నితమైనటువంటి మనసు అయినప్పటికీ కూడా వీరి ఈగో దెబ్బతినంత వరకే, వీరి సెల్ఫ్ రెస్పెక్ట్ జోలికి రానంత వరకే ఆ మంచితనాన్ని చూపిస్తారండి. ఒక్కసారి హద్దులు మీరారా, అమ్మో రేవతి నక్షత్ర జాతకులా అని మీరే అంటారు. అటువంటి మనస్తత్వం ఉంటుంది వీరికి. ఈ రేవతి నక్షత్రంలో జన్మించిన వారి గురించి పూర్తి వివరాలను వివరిస్తూ నేను ఒక స్పెషల్ వీడియో చేశానండి. కాబట్టి ఫుల్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఆ వీడియోని వీక్షించండి.